పరమాత్మకులారా, నిన్న జీవుడే దేవుడు అనేది తెలుసుకున్నాము. అందరి స్వరూపాలు కూడా పరమాత్మ స్వరూపమే, అందరి దేహాలు కూడా దేవాలయాలు అనేది నిన్న తెలుసుకున్నాము. ఈ దినం సోహం భావద పూజ అంటే భగవంతుడు నేనే అని పూజ చేసేది అనమాట. ఆ దేవునే నాನೆಂಬ ಭಾವನೆಯಿಂದ ಆ ದೇವರೇ నేననే ಭಾವನ చేత ಮಾಡುವ ಪೂಜೆಯು ಮೊಟ್ಟಮೊದಲು ನೆನಪಿನಲ್ಲಿಡಬೇಕಾದ ವಿಷಯ ಒಂದಿದೆ. నేనే ఆ దేవుడని పూజ చేసేటప్పుడు జ్ఞప్తికుంచుకోవాల్సిన ఒక విషయం ఉందన్నమాట. ಚೆನ್ನಾಗಿ విచార ಮಾಡದೇ ఇరువాగ అంటే బాగా ఆత్మతత్వాన్ని గురించి తెలియకున్నప్పుడు, విచారం చేయనప్పుడు, ಹೊರಗೆ ಕಾಣಿಸುವುದೆಲ್ಲವೂ బయట కనపడించేంత కూడా దేవరే ಎಂಬ ತಿಳಿವಳಿಕೆಗೂ, దేవుడే అనే తెలివికి, పూజక భావದ బుద్ధికి విరోధవంత తోరుತ್ತದೆ. ఆ ఎవరిని పూజించాలా, ఎవరు పూజించాలా అనే భేద బుద్ధి కనపడుతుంది. ఎప్పుడు విచారం లేనప్పుడు దేవుడు వేరే, పూజ చేసేవాడు వేరే అనే భావం ఉంటుంది. ఏకందరే తన్నನ್ನು తానే పూజిಸುವುದೆಂಬ మాటకి అర్థమిల్లವೆಂದು, తనను తానే పూజించుకుంటాడనే మాటకి అర్థం లేకుండా పూజ్యವಾದ వస్తువు నమకింత ఉత్కృష్టవాగే ఇరಬೇಕೆಂದು ನಾವುಗಳು ಅನುಸರಿಸ್ತೇವೆ. మనం దేన్నైతే పూజ చేస్తామో ఆ వస్తువు మనకంటే గొప్పదైతే పూజ చేస్తాం, కానీ గొప్పది కాకపోతే ఎందుకు పూజ చేస్తాము? గౌరవం ఇవ్వాలంటే కూడా మనకంటే పెద్దోని గౌరవిస్తాం, కానీ మనకంటే సన్నోని గౌరవిస్తామా? ఏము ಒಂದು ಬಗೆಯಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಇದು నిజమే. ఒక విధంగా చూసినట్లయితే పెద్దోనికే గౌరవం ఇవ్వాలా, పెద్దోన్నే పూజించాలా అనేది కరెక్టే. ఆదరు అయినప్పటికీ మತ್ತೊಂದು ಬಗೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ, ఇంకో విధంగా చూసేటప్పుడు ಎಲ್ಲವೂ ದೇವರಾದರೆ, అంతా దేవుడే అయితే నిజవాದ పూజయు ಹೊಂದುವುದೆಂದು ನಾವು ಮನಗಣವಾಗುವುದು. అప్పుడు నిజమైన పూజ జరుగుతుంది అని అర్థం. అంతా దేవుడైనప్పుడు ఎక్కువ లేదు తక్కువ లేదు అనేది మనకి గుర్తించేకి వీలవుతుంది. ಆದ್ದರಿಂದಲೇ ಮೊದಲನೇ ಬರಹದಲ್ಲಿ ನಾನು ವಿವರಿಸಬೇಕೆಂದು ತೆಗೆದುಕೊಂಡ ಶ್ಲೋಕದಲ್ಲಿ, ఆ శ్లోకంలో మొదటి పదంలో ತ್ಯಜೇದ್ ಅಜ್ಞಾನ ನಿರ್ಮಾಲ್ಯಂ ಸೋಹಂ ಭಾವೇನ ಪೂಜೆಯತ್ ಎಂದಿರುತ್ತದೆ. అజ్ఞానವನ್ನು మొదలు తెగదాకిದ ಮೇಲೆ, అజ్ఞానం అంటే ఏమి? నేను దేహము అనే దాన్ని తీసేసిండాల. నేను దేహం అనేది తీసేస్తే ఏమంటావు? దేవుడు అంటావు. అది ఆ విధంగా ಅಜ್ಞಾನವನ್ನು ಮೊದಲು ತೆಗೆದುಹಾಕಿದ ಮೇಲೆ ಈ ಸೋಹಂ ಭಾವದ ಪೂಜೆಯು ಅರ್ಥం ನಮಗೆ ದಟ್ಟುವುದೆಂಬುದು ಶ್ಲೋಕದ ಭಾವಾರ್ಥ. కాబట్టి ఆ అజ్ఞానాన్ని తీసుకుంటే ఉండేది పరమాత్మే, పరమాత్మను ఇస్తే ఇంకా రెండవది లేదు అనేది ఆ సోహం భావ పూజ యొక్క అర్థమవుతుంది. ఇక్కడ పూజించబడేవాడు వేరే లేడు, పూజ చేసేవాడు వేరే లేదు అని తెలియబడుతుంది. పూజిಸುವಂದರೆ ಏನು? పూజించేదంటే ఏమి? గౌరవದಿಂದ ಕಾಣುವುದು, ದೊಡ್ಡದೆಂಬ ಭಾವನೆಯಿಂದ ಆದರ సత్కారములను ಮಾಡುವುದು. గౌరవంగా చూసేది, మనకంటే గొప్పదనే దానివల్ల ఆదర సత్కారాలతో చూసుకుండేది. ఇంత పూజಗೆ ಮೂಲವೇನೆಂದು ನೋಡಿದರೆ ప్రేమవే ಎಂಬುದು స్పష్టವಾಗುವುದು. పూజ కారణమంతా కూడా ప్రేమ. ఎందుకంటే పెద్దవాళ్ళని గౌరవించాలా అని ఎప్పుడైతే మనం అన్నామో వాళ్ళ మీద ప్రేమతోనే అది. అందుకే విషయాలందు ప్రేమ అని కూడా అనొచ్చు, మిగతా విషయాలు కూడా అనొచ్చు. అదే ప్రేమ ఎక్కువైతే దాన్నే భగవంతుని మీద చేస్తే దాన్నే భక్తి అని కూడా అంటారు. అంతే. ಯಾವ ವಸ್ತುವಿನ ಹೆಚ್ಚುಗಾರಿಕೆಯನ್ನು ನಾವು ಅರ್ಥಿಲ್ಲವೋ, అయితే ఏది ఆధిక్యత ఉన్నతమైనదని మనం గుర్తించమో ಅದರ విషయದಲ್ಲಿ నಮಗೆ గౌరవ బుద్ధి ఉంటాగో సంభవ ఇరుವುದಿಲ್ಲ. దాన్ని గౌరవించాలనే బుద్ధి మనకు పుట్టలేదు. మనకంటే గొప్పదైందంటే దాని మీద పూజించాలనే బుద్ధి పుడుతుంది. అయితే మనకు దాని జ్ఞానం లేదనుకోండి, ఇప్పుడు ఎవరో పోతుంటాడు, మనిషినే పోతాడచ్చు, మనకేం తెలుసు? అయిపో తెలియకపోతే ఏం చేస్తాం? నమస్కారాలు చేస్తామా? పోతాం. అట్లా తెలియకున్నప్పుడు అటువంటిది జరుగుతుంది. యావదు ನಮ್ಮ ఆత్మకింత ಬೇರೆಯಾಗಿರುವುದೋ, ఏది మన స్వరూపానికంటే వేరే ఉంటుందో ಅದರ విషయದಲ್ಲಿ, దాని విషయమేనంది మిగిలిల్లದ ప్రేమ ఉంటాగో సంభవ ఇరుವುದಿಲ್ಲ. మన ఆత్మ కంటే వేరే దాని మీద మనకు ప్రేమ ఎక్కువ ఉండట్లేదు. మన ఆత్మ మీదనే మనకు ఎక్కువ ప్రేమ. అంటే ఏమి? ఇప్పుడు ఉదాహరణంగా చెప్తారు చూడండి,
నేనంటే నాకు ప్రేమ ఎక్కువ అన్నారు అనుకోండి మీరు, మనల్ని కదా మనం ప్రేమించుకునేది. దేని మీరు ప్రేమిస్తున్నారు ఇప్పుడు చెప్పండి చూస్తాము. మనల్ని మనం కాపాడుకోవాలంటే అంటాం కదా, దేని మీద ప్రేమ మనకి ఎక్కువ ఉంది? దేహం మీద ఎక్కువ ఉంది. ప్రాణం పోతుందంటే ప్రాణం లేక దేహం లేక ప్రాణం కూడా కలుపుకొని చెప్తాను. దేహం లేక ప్రాణం కలుపుకొని చూస్తే సరే. మరి ఒక్కొక్కప్పుడు నా ప్రాణం పోయినా నేను హాయిగా ఉంటానంటే కదా, ఇప్పుడేమి అదే దేనికా ఈయనే ఇప్పుడు ప్రాణం పోయినాక నేను హాయిగా ఉంటానంటే దేనికాయ ఉంటుంది ఆయనకి? నీకేం సంబంధం? నీకు దేహం ప్రాణం నాదనంటే రెండు పాయ, ఇంకా హాయి అనే పదం నీకెందుకు? మరి ఎందుకంటారు అట్లా? ప్రాణం పోతేనే హాయిగా ఉంటాం అప్ప అంటారు, ఎందుకన్నారు అట్లా? అంటే దేహానికి బాగలేదు. హాయిగా ఉండేది ఎవరని? హాయిగా ఉండేది ఎవరు నేను అడుగుతుంటే పగల హాయిగా ఉండేది ఎవరు? అప్పుడు ఎవరునే ఇప్పుడు హాయిగా ఉండాలని ఎవరు కోరుకుంటాడు? చెప్పు, యాదని చెప్పండి, మీకు బుద్ధి పుట్టింది చెప్పండి, పర్వాలేదు. అంటే ప్రాణం ఉన్నప్పుడు బాధతో ఉంటాడు సార్. తట్టుకో, ప్రాణం ఉన్నప్పుడు బాధతో ఉంటాడు. యాదటి తెలుస్తుంది? ఇక బాధ అనేది ప్రాణం ఉన్నప్పుడు తెలిసింది, హాయి అనేది ఎప్పుడు తెలుసాలి నీకు? ఇప్పుడు ప్రాణం ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది, బాధగా ఉంటుంది అని రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఏం బాధ ఉంది కాబట్టి బాధ తట్టుకోలేక అని అంటుంది అనుకో. మరి ఇప్పుడు బాధ తట్టుకోలేక సస్తివి, ఇప్పుడు దేనికి హాయిగా ఉంటుందా? ఆ మాట ఎందుకన్నా హాయిగా ఉంటామని? రెండు లేవు, ఎవరికి లేవు. రెండు లేవంటాడు, కరెక్టే. రెండు లేకపోతే ఇప్పుడు దాంతో నీకేం సంబంధం? ఊనే దేహానికి లేవు రెండు. చూడు, మళ్ళీ అదే మాట మాట్లాడేది. బాధకు తట్టుకోలేక అన్నారు, కరెక్టేనప్ప, వద్దనే లేదు. బాధకు తట్టుకోలేకపోతే ప్రాణం పోతుంది అనుకో. ఇప్పుడు నేననేవాడు ఏడున్నాడు ఇక్కడ? మరి నేను లేకపోతే నీకు దాంతో పనే ఉంది? ప్రాణం పోయేదాన్ని గురించి ఎందుకు ఆలోచన చేయాలి? అంటే జీవుడు ఉంటాడు కదా, ప్రాణం పోతుంది సార్. జీవుడు ఉంటాడు కదా, జీవుడు ఉంటాడని జీవుడు 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 అనేవాడు జీవుడు అని ఎప్పుడు అంటారు? ప్రాణం ఉంటేనే జీవుడు అనేది, ప్రాణం లేకపోతే జీవుడు అనే లేదు. కరెక్ట్. ప్రాణాధారమే జీవుడు. వేరే దేహం లేకపోతే వేరే దేహంలో పోతాడు, నీకేం తెలుసు? ప్రాణం పోయినాక ఇంక నీకేం తెలుసు? సూక్ష్మ శరీరం స్థూల శరీరం అనే సంబంధమే లేదు. ఇదంతా కూడా నా స్వరూపానికి ఇదంతా ఆటంకం అని చెప్పి అది పోవాలంటాడు అంతే. ప్రాణం కూడా పోతే తన స్వరూపానికి ఏ అంటూ లేదు. ఇంకా దానికోసమే ఆ స్వరూపానందాన్ని హాయి అనే పదం వాడేది అంతే. స్వరూపానికి మళ్ళీ హాయి కాదు, స్వరూపమే భగవంతుడు. అందుకే ఆత్మానందం అనేది, ఆనందం అనేది వేరే లేదు, ఆత్మయే ఆనంద స్వరూపము. మనం దాన్ని ఆత్మను గుర్తించకుండా దేహానికి వేసుకుంటాం కాబట్టి ఈ దేహంతోనే తగరాలన్నీ ఉండేది. ఈ దేహం పోతే హాయిగా ఉంటామంటే తన స్వస్వరూపంలో తాను ఉంటాడు అని అంతే. మళ్ళీ ఆనందం అనిపించేవాడు ఉండేలేదు పక్కన. ఇప్పుడు దుఃఖాన్ని అనిపించే జీవుడు ఉన్నట్ల, సుఖాన్ని అనిపించే జీవుడు ఉన్నట్ల అక్కడ ఉండేకలేదు. తానే ఆనంద స్వరూపం అనమాట అంతే. అక్కడ రెండు లేవు, ఆనందించేవాడు ఆనందం అనే రెండు పదాలు అక్కడ ఉండలేదు అనమాట. కాబట్టి దానికోసమే అందరికీ మన మీద ప్రీతి. పెండ్లాం కానీ మొగుడు కానీ దుడ్లు కానీ యావి ప్రీతి లేదు. అవన్నీ బయటకు చెప్పుకునేటివి అన్నీ ఒకటి ఊడిపోతాయి అనుకోండి. ఊడిపోతాయా లేదా? మరి ఊడిపోయినప్పుడు ప్రీతి ఉంటే మరి ఎందుకు బాధ ఉండదు? పోతాంటాయి అవన్నీ పోయినా కూడా లాస్ట్కి చివరికి ప్రాణం మీద తీపి వస్తుంది. డబ్బులు పోనీ పర్వాలేదు, దేహంలోని అవయవాలు పోయినా పర్వాలేదు, ప్రాణం ఉండాలంటాడు. చివరికి మళ్ళీ ఏమంటాడు? ప్రాణం కూడా పోతే ఏడుస్తాడు. అంటే ఏమి? తన స్వరూపాని కోసమే ఇప్పుడు మనం అంతా కోరుకుంటాండి. అదంతా బయటకేం చెప్తారు? మా పిల్లలకి, మా పెండ్లకి, మా బంధువులకి అని చెప్తాం మనం అంతే. అదేం కాదు. ఎవరు చెప్పినా, వాళ్ళు చెప్పుకున్నా, మనం చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా తమ ఆత్మ కొరకే తాము ప్రేమించేది. వస్తువులు కావాలనేది, సంతోషంగా ఉండాలనేది దానికోసమే కానీ వీళ్ళంతా సంతోషం కోసం కాదు అది అనేది. గుర్తుపెట్టుకోండి ఇవి. వేరే ఏం ఆలోచన చేసే పని లేదు. ఎందుకంటే మనకు మొదటి తెలియక అట్లా అంటాడు. ఎందుకు వాళ్ళు మన పిల్లలు బాగుండాలని ఎందుకంటామంటే వాళ్ళకి బాధ అయితే నాకు బాధ అవుతుంది అని అంతే కదా. లేకపోతే ఏం పని ఉంది నీకు వాళ్ళతో? ఎక్కడ తిరిగి నీకు హాయిగా ఉండాలి నువ్వు. అర్థమైంది కదా? అది బాగా గుర్తుపెట్టుకోండి అండి. ఎక్కడ తిరిగి తన కోసమే. అందుకే అప్పుడే చెప్పేసినాడు అనమాట యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో చెప్పినాడు,
భర్త మీద ప్రేమ భార్యకని కానీ, భార్య మీద ప్రేమ భర్తకని కానీ, కొడుకు మీద ప్రేమ తండ్రి కానీ, తండ్రి మీద ప్రేమ కొడుకు ఊరికి లేదు. తన ఆత్మస్వరూపాని కోసమే తాను ఉండాడు అని అంటాడు. ఇవన్నీ ఏం బయటకు పనికొచ్చేటు కాదని ఆయన ఆపోతే చెప్పేసినాడు పెళ్ళానికి. వీటి ద్వారా తన ఆత్మకు సంతోషంగా ఉండాలనేదే. ఆత్మ సంతోషంగా ఉండే పని లేదు. అది ఎట్లా ఉంది, ఇవి తగిలించుకున్న దాని నుంచి ఉండాయన్నమాట. అవి ఆ తగిలికున్న కూడా బాగుంటే నేను ఉంటాను అని అనుకున్నాడు ఈయన. అంతే పొరపాటు జరిగింది అది. కాబట్టి తన కోసమే తాను ಪ್ರೇಮಿಸ್ತಾನಾಡು అని ಅರ್ಥ. ಹೀಗಿರುವಲ್ಲಿ ಪರಮೇಶ್ವರನು ಎಲ್ಲರಿಗಿಂತಲೂ ಹೆಚ್ಚು ಶಕ್ತಿ ಉಳ್ಳವನು, ಹೆಚ್ಚು ಜ್ಞಾನ ಉಳ್ಳವನು. ఎక్కువ శక్తి ఉండేవాడు, ఎక్కువ జ్ఞಾನ ఉండేవాడు ಎಂದು ತಿಳಿದ ಮಾತ್ರದಿಂದ ನಮಗೆ ಆತನಲ್ಲಿ ಗೌರವದ ಜೊತೆಗೆ ಭಕ್ತಿಯೂ ಆಗುವುದಕ್ಕೇನು ಕಾರಣ? సరే ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అంటే మరి ఆయన మీదకి గౌరవం కలిగేదానికి కారణమే మనకి. అతను నమ్మగల ఆత్మనాగిరుವುದರಿಂದಲೇ. మనం ఏమంటాము, మాకు ఆయన ఏంటో ఇస్తాడు కాబట్టి అని అంటాము. ఇచ్చేది లేదు అక్కడ. అతడు మన స్వరూపమే కాబట్టి మనకి అతడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వగతుడు అనేటివి కూడా అన్నీ మన స్వరూపానికి సంబంధించినవి కాబట్టి అందుకే వ్యవహారంలో కూడా అంతా నాకే కావాలా, నేనే ఉండాలా అని అనుకుంటాడు. చూడండి ఇవన్నీ అవన్నీ దాని లక్షణాలు అన్నమాట, ఉపాధి లక్షణాలు కాదు. ఉపాధికి సంబంధమే లేదు. ఎందుకంటే ఇది ఉతురుండి ఉతురు జారిపోయేదానికి దీనికి ఎప్పుడు ఉండే దీనికి ఏం అధికారం ఉండదు. అన్నీ దానికి సంబంధించినవే ఈ దేహంతో తీర్చుకోవాలని అంటాడు. మనం ఎట్లా సాధ్యమవుతుంది? అది కాదు. పరమేశ్వరుని ನಮ್ಮ ಆತ್ಮನಲ್ಲದೆ ಹೋದರೆ, ಭಗವಂತುడే మన ఆత్మ కాకుండా పోయిందంటే ಆತನ ಸರ್ವಜ್ಞ ಶಕ್ತಿತ್ವಗಳ ಜ್ಞಾನವು ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಬಗೆಯ ಭಯಭಕ್ತಿಯನ್ನು ಎಂದರೆ ಭಯದಿಂದ ಭಕ್ತಿಯನ್ನು ನಟಿಸುವಂತೆ ಮಾಡಿతే ಹೊರತು ఏమప్పా ఆయన గౌరవించకపోతే మమ్మల్ని ఏమైనా చేస్తాడనే భయంతో నటిస్తా అంటారు. అంతేగాని ఆయన ముందు ప్రేమే ఉండలేదు మనకి. ఏమి ఇప్పుడు బయట ఎవడన్నా ఉంటాడు అనుకోండి, వాని జోలికి పోతే ముందుకు వస్తాడప్ప అంటే భయంతో ఉంటామా, లేకపోతే ఆయన మీద ప్రేమతో ఉంటామా? మనం నటిస్తాం అంతే, ప్రేమేం లేదు ఆయన మీద. అట్లా భగవంతుడు కూడా అట్లా ఉండాడప్ప అంటే ఎందుకు? నువ్వు కూడా నటించే పని పడతా అంటే అట్లా నటించే పని లేదు ఇక్కడ. నైజవాద భక్తి నుండి మాడలారదు. నిజమైనటువంటి సహజమైనటువంటి భక్తి కలిగలేదు. అట్లా భయంతో కలిగిన భక్తి కలుగుతుందే కానీ సహజమైన ప్రేమ కానీ భక్తి కానీ ఉండలేదు. అతను దయాళువు కరుణాలువు, దయతో కూడినవాడు కరుణతో కూడినవాడు. తన ఆరాధనకు అభిష్టವನ್ನು సಲ್ಲಿಸುವ అతను ఎందు ఎవరైనా అతన్ని ఆశ్రయిస్తే వాళ్ళ అభిష్టాలు తీరుస్తాడని ಎಂದು ತಿಳಿದರೆ ಆತನಲ್ಲಿ ಗೌರವವು ಆತನ ಸೇವೆಯಲ್ಲಿ ಆದರವು ಆಗಬಹುದು. సరే ఆయన దయావంతుడప్ప అంటే సరే ఆయన గౌరవిస్తామప్ప అంతవరకే రావచ్చు, అంతేగాని ప్రేమించవలసిన అగత్యం లేదు అని ಆಗಬಹುದು. ಆದರೆ అతను నమ్మంతే ప్రీతిಸುವುದು మాత్రం ఎందెందుకు ఆగలారదు. మనల్ని ప్రేమించినట్లు అతను ప్రేమించేదానికే మనకు ఉండేవి ఇష్టం ఉండలేదు. మన మీద ఉన్నంత ప్రేమ అతని మీద ఉండలేదు. దయాలు కావచ్చు కరుణాలు కావచ్చు, ఇతరులకి సాయం చేస్తుండొచ్చు. మన మీద ఉన్నంత ప్రీతి అతని మీదకి ఉంటుందే వేరే అయింటే. ఇప్పుడు మంచోళ్ళే వాళ్ళంతా కాదనేకేం లేదు. అయితే వాళ్ళకి ఏమైనా అపకారం జరుగుతుంది అంటే మనకేమైనా పెద్ద బాధ అవుతుందే? ఏమంత బాధ కాదు. కాబట్టి మన వలే మనల్ని ఎట్లా ప్రేమించుకుంటామో అట్లా ప్రేమించేది వాళ్ళ మీద ఉండదు అని, సామాన్యమైన వాళ్ళ మీద. ఈ దృష్టిಯಿಂದ ನೋಡಿದರೆ, ఇప్పుడు ఈ దృష్టితో చూస్తే పరమేశ్వరుడు ನಮ್ಮ ఆత్మನೆಂಬ ಜ್ಞಾನವು, పరమేశ్వరుడే మన స్వరూపం అనే జ్ఞానము, ಪರಮೇಶ್ವರನಲ್ಲಿರುವ ಸಜ್ಞತ್ವವು ಸರ್ವಶಕ್ತಿತ್ವವು ಮಿಕ್ಕ ಸಕಲ ಕಲ್ಯಾಣಗಳ ಸಮುದಾಯವು ನಿಜವಾಗಿ ನಮ್ಮಲ್ಲೇ ಅವ್ಯಕ್ತವಾಗಿರುವುದೆಂಬುದನ್ನು, ಆತನನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ಕಾಣುವುದು ನಮ್ಮ ಅತ್ಯಂತ ಪುರುಷಾರ್ಥಕ್ಕೆ ಕಾರಣವಿರುವುದೆಂಬುದನ್ನು ಸ್ಪಷ್ಟಗೊಳಿಸುವುದು. ఏ భగవంతునికైతే సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వగతము అంతా ఉండదో అటువంటిదే మన స్వరూపం అన్నప్పుడు ఇంకా మనకి ఎంత ప్రేమ కలగాల? అంతా దాంట్లోనే అణిగి ఉంది అన్నప్పుడు. అందుకోసమే ఆ విధంగా మన యందు ప్రేమ అధికంగా ఉంటుందనే కారణం ఏమప్ప అంటే ఇవన్నీ లక్షణాలు కూడా పరమాత్మకు ఉన్నాయి. ఆ పరమాత్మ స్వరూపులే మనము కాబట్టి భగవంతుని యందు భక్తి. ಇದರಿಂದ ನಮಗೆ ಆತನಲ್ಲಿ ನಿಶ್ಚಲವಾದ ಭಕ್ತಿ ಉಂಟಾಗಿ ನಾವು ಆತನ ಆರಾಧನೆಯಲ್ಲಿ ತೊಡಗುವುದೆಂಬುದು సహజವಾಗಿ ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే ఆ అనుభూరకంగా గుర్తించినామప్ప అంటే సహజంగా
వేరే విషయాలు కావాలని కానీ ఇంకోటి కావాలని కానీ ఎందుకు ఉంటుంది? ఇంకప్పుడు సహజమైన భక్తి పుడుతుంది. పరమేశ్వరుನ పూర్ణవాద ఆరాధనಗೆ అతనే నానంబ నమ్మకం సాలదు. ఇంకా నేనే పరమాత్మ అనే దానికి అంతటితోనే సరిపోదన్నమాట. మరేమి అతను సర్వాత్మను, అతడు అందరి ఆత్మస్వరూపులే. నా స్వరూపం ఎట్లో ఆత్మ, అందరి స్వరూపం కూడా అదే ఆత్మే. నన్నంతే సకల ప్రాణిகளுకు ಆತ್ಮನಾಗಿರುವನು, నా వలనే ఇతరులకు కూడా ఆత్మ అయి ఉంటున్నాడు. ಅವುಗಳಲ್ಲಿರುವ ಆತ್ಮನಿಗೂ ನನ್ನಲ್ಲಿರುವ ಆತ್ಮನಿಗೂ ಯಾವ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಇರುವುದಿಲ್ಲ ಎಂಬ ತಿಳುವಳಿಕೆ ಬೇಕು. నిన్ననే వచ్చింది ఎక్కువగా, అది ఈ దినం ఇంకా ఎక్కువ చెప్తానమాట. కాబట్టి ఆ పరమాత్మనికి నీలో ఉండే ఆత్మ ఎక్కువ, వాళ్ళలో ఉండే ఆత్మ తక్కువ. ఇది ఉపాధికృతంగా కనపడుతుందని చెప్పినాం. బ్రహ్మదేవుడిని ఎందుకు అందరూ పూజిస్తారంటే సృష్టి చేసేటువంటి ఉపాధి కలిగిన వాడు. ఇంకా మిగతావన్నీ క్రిములు కీటకాలన్నీ ఇవన్నీ కూడా సన్న ఉపాధితో కూడుకున్నవి అనేది. ఉపాధుల్లో హెచ్చు తక్కువలే ఉన్నాయి. అయితే అందులో ఉండే పరమాత్మ తత్వం ఏమైనా హెచ్చు తక్కువ ఉంది అనేది అడుగుతుంది. ఒకవేళ పరమాత్మత్వం మనకు తెలియకోకుండా పోతే ప్రాణం అనేదని తెలుసు కదా, ప్రాణం అనేది తెలుసు. ఇప్పుడు చీమ ప్రాణానికి మన ప్రాణానికి ఏం పెద్ద డిఫరెన్స్ ఉంది? మనం ఏమనుకుంటాం, చీమ ఏం చేస్తుంది అప్ప, ఎవరికి సాయం చేయలేదు కదా, మేమైతే ఇంట్లో వాళ్ళు సాగుతాంటే దానికి ఉన్నాయి సంతానాలు, అవన్నీ దానికి ఉన్నాయి. ఆ లోకంలో తెలుసు దానికి. ఎట్లయితే మానవ లోకంలో నీకు ఎంత విలువ ఉందో ఆ చీమల లోకంలో దానికి అంత విలువ ఉంటుంది. దేవతలకి దేవలోకాల్లో కూడా అంతే విలువ ఉంటుంది అని చెప్పినాడు. అందుకే ఏ లోకానికి పోయినా కూడా కష్టాలు తప్పవు. లోకం అంటే నశించేది, కాల పరిమితితో కూడుకుండేది. బ్రహ్మలోకం అంటే కూడా బ్రహ్మకల్పం వరకు ఉండేదే, అటు తర్వాత ఉండేది కాదు. లోకం అనే పదానికి ఇంతే, కాలానికి కట్టుబడిందని లోకము అంటారు. కాలానికి అతీతమైంది పరమాత్మ. ಈ ತಿಳಿವಳಿಗೂ ಯಾರ ಅಂತಃಕರಣದಲ್ಲಿ ಮೊಳಕೆಯಾಗಿರುವುದೋ, అందరి స్వరూపము పరమాత్మే, ఎలాంటి హెచ్చు తక్కువ లేదనే భావం ఎవరిలో మొలకెత్తుంటుందో ಅವರು అజ్ఞానದ నిర్మాలವನ್ನು కలిదంతాగువదు. వాళ్ళు నేను దేహము, అది చీమ, ఇది వేరే, అది వేరే అనేటువంటి అజ్ఞానం అంతా కూడా మొత్తం తొలగిపోతుంది అనమాట. ಅವರು అహంభావాన్ని నీగి వాళ్ళు నేనైనటువంటి హారాన్ని పోగొట్టుకొని సోహంభావದ పూజೆಯನ್ನು ಕೈಕೊಳ್ಳುವುದಕ್ಕೆ అర్హరాగిరుವರು. అటువంటి వాళ్ళు తనంతానే పూజిస్తాడనే దానికి అర్హులవుతారు. ఎప్పుడు అంతటా పరమాత్మే ఉండాడు అన్నప్పుడు మాత్రమే అది సోహంభావ పూజ సరిపోతుంది. అంతే. నా ఎందుకు నేనే దేవుడు అనుకో నన్ను నేనే పూజించుకుంటానంటే అది సోహంభావ పూజ అయ్యలేదు. ಬ್ರಹ್ಮನಿಂದ ಹಿಡಿದು ಸ್ಥಾವರ ಪ್ರಾಣಿಗಳವರೆಗೂ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಪರಮಾತ್ಮನೇ ತುಂಬಿರುವನೆಂಬ ಬುದ್ಧಿಯು ಬಂದಿರುವ ಆತನಿಗೆ. ఇక్కడ బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంభ పర్యంతం అనుకుంటే సమస్తము కూడా పరమాత్మ యొక్క వ్యాపకమే ఉన్నని బుద్ధి కలిగిన వానికి, ಬ್ರಹ್ಮಾದಿಗಳಿಗಂತ ನಾನು ಕಡಿಮೆಯವನೆಂಬ ಕಾರಣದಿಂದ ಅವರಲ್ಲಿ ಭಿಕ್ಷೆ ಬೇಡುವ పూజಯನ್ನು, ఎప్పుడైతే బ్రహ్మ మొదలుకొని చీమ వరకు లేదా స్థావరం అంటే ఇవి కదలనేది వాటి వరకు పరమాత్మ ఉండాలంటే ఇప్పుడు మనమందరం ఎవరైంటాము? పరమాత్మ అంటాం. ఇప్పుడు మనకంటే బ్రహ్మదేవుడు ఎక్కువైతాడా? బ్రహ్మదేవుడిలో ఉండే స్వరూపము ఒకటే, సీమలో ఉండే స్వరూపము మధ్యలో ఉండేదంతా కూడా ఇదే అన్నప్పుడు బ్రహ్మదేవుడిని వేడుకుంటే పోతామా? ఎందుకు కోరుకుంటే పోము? ఆయన స్వరూపం ఒకటే, మన స్వరూపం ఒకటే, కోరేది ఎందుకు ఉండదు ఇక్కడ చూస్తే. అదే మళ్ళీ వచ్చింది ఎక్కడ తిరిగి బుద్ధి పోదు. తట్టుకో, లడ్డులోనూ చక్కెర ఉండదు, మైసూర్ పాకులోనూ చక్కెర ఉండదు. తీపి అనేది యాడ్ నుంచి ఎక్కువ ఉండదు అంటే చక్కెరే కదా. మరి చక్కెర యాడుందే తీపి అంతే. బ్రహ్మదేవుల శక్తులు ఎక్కువ ఉండనేది ఏడు నువ్వు అనేది సృష్టికర్తే కావచ్చా? చెప్పాడు మొదటి ఏం చెప్పినాడు? శాస్త్రం ఏం చెప్పింది? పరమాత్మ నుంచి బ్రహ్మదేవుడు లేడు, ఆ సృష్టి అయినటువంటి అది కూడా పరమాత్మ నుంచి లేదు అని చెప్పినారు. అంతా నేనే అని చెప్పినాడు. మరి ఇప్పుడు దీంట్లో ఇస్తాకులు ఎవరుకుంటాయని, అందుకే భేద బుద్ధి ఉన్న వాళ్ళకి బుద్ధులు పుడతాయని. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఎక్కువ నేను తక్కువ అన్నావు కదా, అందుకే మొట్టమొదటి చెప్పినాడు కదా, ಬ್ರಹ್ಮದಿಂದ ಹಿಡು ಸ್ಥಾವರ ಪ್ರಾಣಿಗಳವರೆಗೂ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಪರಮಾತ್ಮನೇ ತುಂಬಿರುವನು ಬುದ್ಧಿಯು ಬಂದಿರುವ ಆತನಿಗೆ.
ఎవరికైతే అంతటా పరమాత్మ వ్యాపించున్నాడనే బుద్ధి వచ్చినాక అప్పుడు ఈ ప్రశ్న రాదు. అదే మరి చెప్తాడు అది ಬಂದಿರುವಾತನಿಗೆ ఏమే ಬ್ರಹ್ಮಾದಿಗಳಿಗಂತ ಬ್ರಹ್ಮದೇವతల కంటే ನಾನು ಕಡಿಮೆನೆಂಬ ಕಾರಣದಿಂದ నేను తక్కువనే కారణం ఉంటుందే. ಅವರಲ್ಲಿ ಭಿಕ್ಷೆ ಬೇಡುವ ಪೂಜೆಯನ್ನು ಅಯ್ಯ ಭಿಕ್ಷೆ పెట్టండి అని అడిగే బుద్ధి ఏమైనా కైకొల్లಬೇಕಾದದ್ದಿರುವುದಿಲ್ಲ, చేపట్టవలసిన అవసరం లేదు. ఎవరికి అంతా పరమాత్మను గుర్తించినాక ఎవరిని వేడుకోవాల్సినటువంటి అగత్యము లేదు. ఇంకా తర్వాత మిక్క ప్రాణులకంతా తాను హెచ్చరినంబ కారణದಿಂದ ఇంతవరకు ఏముంటాడే వీటికంటే కూడా నేను అధికమనే కారణం ఉండే మనకి. ఎందుకు ఆ క్రిమికీటకాదులు అవన్నీ కూడా తక్కువ అని అనుకున్నాం కదా పశుపక్షాదులు మనకంటే. ఆ కారణದಿಂದ ಅವರನ್ನು ಕೆಳಗಣಿಸಿ వాళ్ళని తృణీకరించి అంటే మాకంటే తక్కువని ಹೆಮ್ಮೆಯಿಂದ గర్వమునేదా మెరేಬೇಕಾದದ್ದಿರುವುದಿಲ್ಲ, గర్వంతో ప్రకాశించవలసిన అవసరం లేదు. మనం బ్రహ్మదేవుని కంటే తక్కువని అడుకోవాల్సిన పని లేదు. ఎవరికి అందరూ పరమాత్మ స్వరూపులని గుర్తించిన వాళ్ళకి అవి మర్చిపోకూడదు. అదే ఆ పాయింట్ మీద ఇంకోటి హెచ్చు లేదు, ఇంకోటి తక్కువ లేదు, నీవు ఎక్కువ లేదు, ఎవరు లేదు, అంతా సమమే. ಪ್ರಪಂಚದಲ್ಲಿರುವ ಸಾತ್ವಿಕ ರಾಜಸ ತಾಮಸ ప్రాణిగಳೆಲ್ಲವೂ అర్థమైనా ఇప్పుడు ఇంకా సాత్విక ప్రాణులు కానీ రాజస ప్రాణులు కానీ తామస ప్రాణులు కానీ అంటే ఏవైనా సన్మార్గులు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, క్రూర మృగాలు కావచ్చు, ఇవి ఏవైనా కావచ్చు అన్నమాట. అయినప్పటికీ నిజವಾಗಿ ఆ పరబ్రహ్మ అంశవే, ఆ పరబ్రహ్మమే అది. పరబ్రహ్మ నుంచి అవి కూడా క్రూరమృగాలు లేవు, దుర్మార్గులు లేవు, చెడు అనేది లేదు, ఏదేది లేనే లేదు. అది ఎప్పుడు వస్తుంది? ఇది నీకు ఆత్మస్వరూపాన్ని తెలియనప్పుడు ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. మంచి చెడు అనేది, సన్మార్గము దుర్మార్గం అనేది ఇవన్నీ కూడా అప్పుడు వస్తాయి. పరమాత్మ దృష్టింద పరబ్రహ్మవే. మరి ఏమవన్నీ అంటే పరమాత్మ దృష్టి పరబ్రహ్మ, ఈ దృష్టితో కాదు. అందుకే వేదాంతాన్ని ఎప్పుడు కూడా వ్యవహార దృష్టి పరమాత్మ దృష్టి పెట్టుకొని మాట్లాడాల. పరమాత్మ దృష్టితో పరబ్రహ్మణ్యం కానీ మరి ఇప్పుడు కూడా అదే అనేదానికి రాదు. ఇప్పుడు వ్యవహారంలో అట్లనే లేదు. నువ్వు ತಾನು ತನ್ನ ಸ್ವರೂಪದಿಂದ ಅವಳಿಂತ ಎಲ್ಲಷ್ಟು ಭಿನ್ನನಲ್ಲ ಎಂಬ ತತ್ವದ ಅನುಸಂಧಾನವೇ ಪೂಜೆ ರಹಸ್ಯ. పూజ చేస్తాడమంటే దాని రహస్యం ఏమప్ప అంటే దేని ఎందుకు కూడా హెచ్చు తక్కువ లేవు, తనకంటే ఎక్కువైంది లేదు, తనకంటే తక్కువైంది లేదు, అంతా సమానమే అనేదే పూజ యొక్క రహస్యము. పూజಯಿಂದ అమంగళకరవాద అహంభావం హిమ్మెట్టువదు. ఆ విధంగా ఎప్పుడైతే మనం అంతటా పరమాత్మ ఉండాలంటే అహంకారం అనేది వెనుకపోయేస్తుంది అనమాట. అది ముందుకు వచ్చేయలేదు. ఇంకా సర్వ మంగళకరవాద పరబ్రహ్మబావు ఎద్దు తాండవాడవదు. అప్పుడు శుభకరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే అంతటా తాండవమాడుతూ ఉంటుంది. ಎಲ್ಲವೂ ಬ್ರಹ್ಮವೇ ಎಲ್ಲವೂ పరమేశ్వరుని ಎಂದಾದರೆ అంతా బ్రహ్మ అంతా పరమేశ్వరుడు అన్నట్లయితే పరమేశ్వరును తాను తన్నన్నే పూజిಸುವనే ಎಂದು ಕೆಲವರು తర్క ಮಾಡುವರು. పరమాత్మను ఎట్లా పూజ చేసుకుంటారని కొంతమంది తర్కం చేయొచ్చు. ఈ శుష్క తర్కదవర మనస్సుನಲ್ಲಿ ఎందుకు వాళ్ళు అట్లా తర్కం చేస్తారు అంటే వాళ్ళ మనస్సులో అణిగి ఉన్నటువంటి శంక ఏనందరే సందేహమేమనగా పరమేశ్వరునందనే కృతకృత్యుడు. భగవంతుడు అంటే ఏమి? కృతకృత్యుడు అంటే ఏం చెప్పినాం ఇంతకుముందు? కర్మ చేసినవాడు, చేయవలసినవి ఏమీ లేనోడు. మనం అనుకుంటామంటే అన్ని చేసేటివి పూర్తయినా కృతకృత్యుడు అంటే ఆయన చేసే పనులన్నీ పూర్తయినాయప్ప అంటాము. అట్లా కాదు, ఆయనకి ఏ పనులు లేవు అని కృతకృత్యుడు అంటే. ఇంకా చేయాల్సినవి ఏమీ లేవు, ఎప్పటికీ లేవు, ఆయనకి ఎప్పటికీ లేవు. మన వ్యవహారంలో కృతకృత్యుడు అంటారు. ఇంకప్ప ఆయనకంతా బిడ్డలకంతా పెళ్లి కొడుకులు చదువులు చదివించి అంతా అయిపోయా, ఉద్యోగం చేసే పెన్షన్ తీసుకుంటాడు, ధన్యుడైనాడు అంటాం. చూడు, కృతకృత్యుడు అంటే ధన్యుడైనాడు అని. అట్లా ఆయనకేం అట్లా పదాలేమో అవసరం లేదు. ఆయన ఎప్పుడు కూడా కృతకృత్యుడే అంటే ఎప్పుడు చేయవలసిన కర్మ ఆయనకి లేనే లేదు. కాబట్టి పరమేశ్వరునందే కృతకృత్యుడని ఎవరికి? సామాన్యమైన వాళ్ళకి. ಅವನಿಗೆ ಮಾಡಬೇಕಾದ ಕರ್ತವ್ಯವೇನು ಇರುವುದಿಲ್ಲ, ಅತನಿಗೆ చేయవలసిన పనులు ఏమీ లేవు. ಹೀಗಿರುವಲ್ಲಿ ಅವನು ಯಾರನ್ನು ಏಕೆ పూజ ಮಾಡಬೇಕು? ఏమి పని లేనోడు ఎవరికి ఎందుకు పూజ చేస్తాడు అని వాళ్ళు మనసులో అనుకుంటారు అన్నమాట. అట్లా
భగవంతుడు తనను తానే ఎందుకు పూజించుకుంటాడు అంటే భగవంతుడు అంటే ఏమి ఇంకా కావాల్సిన లేడు కాబట్టి తను తాను పూజించుకుంటే పని ఎందుకు అని వాళ్ళ మనసులో ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి భగవంతుడు అంటే కృతకృతుడైపోయినాడు, ఇంకా ఎవరిని అడగాల్సిన పని లేదు అనే అనుమానం పెట్టుకొని ఈ మాట మాట్లాడతారు. అది తనను తానే ఎందుకు పూజించుకుంటాడు అనే మాట. ಈ ಶಂಕೆಯು ಪರಮೇಶ್ವರನೆಂದರೆ ಒಬ್ಬ ದೊಡ್ಡ ದುರಭಿಮಾನ ಮುದ್ದೆಯೆಂಬ ಅಡಿಗಲ್ಲಿನ ಮೇಲೆ ನಿಂತಿರುವುದು. భగవంతుడు అంటే వీనికి ఎట్లుంటుందప్ప అంటే పెద్ద దురభిమానం, ఆ భగవంతుడి కంటే గొప్పోడు లేడు అనేటువంటి ఆధారం మీద వీని మనసులో నిలబడి ఉంటుంది. అది భగవంతుడు అనే పదానికి అర్థం వీళ్ళకి. అయితే సామాన్యులందరికీ కూడా అంతా భగవంతుడు అన్నప్పుడు వీని అభిమానం ఏడుంటుంది, ఇంకా వీని అభిమానం పోల్సి వస్తుంది. అయితే వీనికి అభిమానం ఉంటుందన్నమాట. సాక్షాత్ పరమేశ్వరునే నరనారాయణ రూపದಿಂದ పరమాత్ముడే మళ్ళీ ఎట్లొచ్చినాడు, నరనారాయణ రూపంలో వచ్చి బదరికాశ్రమమందు తపస్సు మాడుతిద్దనెందలు. ఎందుకు వచ్చినాడు నారాయణగా ఇటుకి తపస్సు చేసేకి? పరమాత్మ ఆయన మళ్ళీ ఎందుకు వచ్చినాడు ఇటుకి బదరికాశ్రమం తపస్సు చేసేదానికి? అవరు ఆహ్నిక మాడుతిరువాగా, ఆహ్నికము అంటే మత సంబంధమైనటువంటి ప్రద్యనం చేసేది ఒక పని. అంటే పొద్దున్న లేస్తానే స్నానం చేసి పూజ చేసేది ఇట్లాంటి ఉంటాయి చూడండి. ఆహ్నికం అంటే అది పూజ చేసే టైము అనేది ప్రద్యనం. ఆయన ಮಾಡುತ್ತಿರುವಾಗ ನಾರದ ಋಷಿಗಳು ಅವರ ಸಮೀಪಕ್ಕೆ ಹೋಗಿ ఈయన కరెక్ట్గా ఈ నరనారాయణలు వీళ్ళు వచ్చి తపస్సు చేస్తే వాళ్ళు వచ్చి పూజ చేస్తాడనమాట ఆ టైంలో. అప్పుడు నారద దగ్గరికి వచ్చినాడు. ಸಮೀಪಕ್ಕೆ ಹೋಗಿ ದೇವರೇ ಸರ್ವರಿಗೂ ಪೂಜ್ಯನೋ ಮಾನ್ಯನೋ ಆಗಿರುವ ನೀನು ಯಾರನ್ನು పూజిస్తురువే? అందరూ నిన్ను పూజిస్తారు కదా, మరి నువ్వు ఎవరిని పూజించక మొదలుపెట్టినావు? భగవంతుడా అని అడిగినాడు. భగవంతుడనే తెలిసే అడిగినాడు అనమాట. ఎందు కేళలు అని నారద అడిగితే ನಾರಾಯಣನು ಎಲೆ ನಾರದನೇ ಸರ್ವರಿಗೂ ಆತ್ತರಾತ್ಮನಾಗಿರುವ ಪರಮಾತ್ಮ ಸೂಕ್ಷ್ಮತತ್ವ ಒಂದುಂಟು. నరనారాయణులంటే మన దృష్టిలో విష్ణువే కావచ్చు, విష్ణువు రూపంతో ఉండొచ్చు. ఆ విష్ణువు కూడా పరమాత్మ స్వరూపం అనే సూక్ష్మ స్వరూపం ఆయనలో కూడా ఉంటుంది. ఉపాధి ఉన్నారంటే తక్కువే. మెయిన్ పాయింట్ ఎప్పుడు ఉపాధులు దేహాలు వచ్చినాయి అన్నట్లయితే తన స్వరూపం నుంచి కిందికి వచ్చినాడు అని, అంతే కదా. మరి ఇంక వాళ్ళ ఎప్పుడైతే అవతారం తగ్గినారు అన్నట్లయితే వాళ్ళు పూజించాల్సిందే కదా ఆయన్ని. స్వరూపమైన కూడా దాన్ని పూజించాల్సిందే కదా. అదే దానికే చెప్తాండి. అది ఇదే పరమ సూక్ష్మతత్వం ಒಂದುಂಟು. అతనే నమ్మగలెల్లర ఆత్మ, నీకు నాకు మనందరి ఆత్మ అని చెప్పినట్టు చూడండి ఆయనే. ఆదరిందలే ನಾವು అతనನ್ನು పూజిస్తువే, అందువల్ల మేము ఆయన పూజిస్తున్నాము. ಎಂದು ಅಪ್ಪಣೆ ಮಾಡಿರುವನೆಂದು మోక్ష ధర్మದಲ್ಲಿ ಹೇಳಿರ್ತದೆ. ఈ విధంగా భగవంతుడు చెప్పినాడు అనేది ఆ మోక్ష ధర్మంలో చెప్పబడింది అనమాట. నరనారాయణ రూపంలో వచ్చి తపస్సు చేసేటప్పుడు నారదుడు అడిగినాడు, మీరే పరమాత్మ కదా, సర్వానికి ఆధారం మీరే కదా, సర్వేశ్వరుడు నువ్వే కదా, మరి నువ్వు ఎవరిని పూజించాలంటే అట్లే కాదు, అందరి యందు కూడా ఒక సూక్ష్మతత్వం ఉంది, అదే పరమాత్మ స్వరూపము, దాన్ని పూజిస్తాడను నేను ఆయన కూడా అన్నాడు. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ಇದರಂತೆ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುವಿನ ಅವತಾರವೆಂದು ಪ್ರಸಿದ್ಧನಾದ ಶ್ರೀಕೃಷ್ಣುಡು, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా ద్వాపరయుగంలో పుట్టాడు కాబట్టి ಪ್ರತಿದಿನವೂ ಬ್ರಾಹ್ಮ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಎದ್ದು ಪರಬ್ರಹ್ಮ ಧ್ಯಾನವನ್ನು ಮಾಡುತ್ತೇನೆಂದು ಭಾಗವತದಲ್ಲಿ ಹೇಳಿರುತ್ತದೆ. ಅವತೂರಿ అదే చూసేకి పోయినారు కృష్ణ భగవాన్ చూసేకపోతే ఈయన కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడంట. ఇప్పుడు ఎవరిని చేస్తాడాలి? ఇప్పుడు ఈయన అందరూ ఈయనే దేవుడు అనుకుంటే మళ్ళీ ఈయన ఎవరిని ధ్యానం చేయాలి ఇప్పుడు? అది కాబట్టి నామరూపాలతో కూడుకుని ఉండేది అది సగుణ సాకారం సహజ సర్వులకు అనుగ్రహానికి ఉంటుంది. అది నిర్గుణ నిరాకారం అనేది అందరి స్వరూపం అదే. ఈ ఇతిహాಸ పురాణಗಳ వాక్యಗಳ మర్మವನ್ನು ತಿಳಿದವರು కాబట్టి ఇతిహాసం కానీ లేదా పురాణంలో రహస్యం తెలిసిన వారు పరమాత్మను తానే తనను పూజ ಮಾಡುವುದು ಹೇಗೆ, తనను తానే ఎట్లా పూజ చేసుకుంటాడు అంటే ఇట్లా. ఏ విధంగా
ఆ పరమాత్మయే నరనారాయణులు గాను ఆ శ్రీ మహావిష్ణువే కృష్ణుడు గాను వచ్చి ఏ విధంగా పూజ చేస్తారంటే తనను తానే పూజించుకున్నట్లే కదా. ఈ అర్థం తీసుకోవాలా అని వాళ్ళు తనను తాను పూజ చేసుకోవాలంటే నేనే పూజ చేసుకుంటాను అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు ప్రధానం దాన్నే. కాబట్టి తను తానే పూజ ಮಾಡುವುದು ಹೇಗೆ ಎಂಬ ಶಂಕೆಯನ್ನು ತೆಗೆಯುವುದಕ್ಕಾದೀತೆ ఎందుకు ఆగలారదు. ఇట్లా అనుమానించవలసిన అవసరం లేదు. తనను తాను పూజించుకుంటాడు అనే దాంట్లో అందరికీ అనుమానం వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ పురాణాల్లో ఇతిహాసాల్లో మనకి సాక్షాత్ భగవంతుడే చెప్పినాడు ఈ విధంగా నేనే ఆ స్వరూపాన్ని పూజిస్తానని చెప్పినాడు అన్నప్పుడు మనకెందుకు ఇంకా అనుమానం రావాలా? వచ్చే అవసరం లేదు. ಪರಮೇಶ್ವರನು ತನ್ನ ಸ್ವರೂಪವನ್ನು ತಾನು ಅನುಸಂಧಾನ ಮಾಡುವುದು ಅತನಿಗೆ ಉನ್ನತಿ ಕೀರ್ತಿಗಳನ್ನು ತರುವುದೇ ಹೊರತು ಎಂದಿಗೂ కుందನ್ನು ఉంటు ಮಾಡಲಾರದು. ఆ విధంగా భగవంతుడు ఇంకోని పూజ చేసినాడంటే ఆయన కీర్తి ప్రతిష్టలు ఎక్కుతాయే కానీ తనను కించపరుచుకున్నట్లు కాదు అని తాను పరమాత్మ కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు దాన్నే పూజ చేస్తాడు అన్నప్పుడు తన స్వరూపాన్ని తాను అనుసంధానం చేసుకుంటాడు అన్నప్పుడు దాంట్లో ఇస్తగులు ఎంటుకుంటాయి, కొరత ఎంటుకుంటుంది, కొరత ఏమి ఉండట్లేదు. పరమాత్మ స్వరూపరే జ్ఞావెంబ జ్ఞానిಗಳ విచారవు ಹಾಗೆ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా అట్లా ఉపాధికృతంగానే ఉంటారు. ఇప్పుడు జ్ఞానులకి ఏం పని ఉండదా, మిగతా పనులు చేసేవని అంటారు. సరే జ్ఞానులేమో జ్ఞానులే వాళ్ళు, అయితే ఉపాధి ఉంది కదా, ఉపాధి ద్వారా వాళ్ళు పరమాత్మనే ధ్యానం చేస్తుంటారు. ఎందుకు అంటే ఎందుకు దాని కారణాలు లేవు. మనకేమంటే వ్యవహారంలో ప్రతి ఒక్కటి ఎందుకు అనేది వచ్చినాయి మనకి. వాళ్ళకి అనిమిత్తం అంటారు, ఏ నిమిత్తం లేకుండా ఏ హేతువు లేకుండా వాళ్ళు పరమాత్మ ధ్యానం చేస్తారంటారు వాళ్ళు. ఎవరిని? జ్ఞానుల్ని. ಅವರು ಮಾಡುವ ಸೋಹಂಭಾವದ ಪೂಜೆಯು ಅವರ ಪೂಜ್ಯತೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸುವುದೇ ಹೊರತು ಎಂದಿಗೂ ಅದಕ್ಕೆ ಕಲಂಕವನ್ನು ತರದಲೆಂದು ತಿಳಿಯಬೇಕು. ఆ విధంగా వాళ్ళు చేసేటువంటి పూజ వాళ్ళ కీర్తి తెచ్చేస్తుందా కానీ కలంకము దోషం తీసుకొచ్చేదానికి అవకాశం లేదు. ದೊಡ್ಡವರು ಮಾಡುತ್ತಿರುವ ಈ ಸೋಂಭಾವದ ఆరాధన మర్మವನ್ನು సాత్తార్షకులు ముంచే ఈ విధంగా మహాత్ములు చేసేటువంటి ఈ సోహంభావ పూజ చేసేదానికి మర్మವನ್ನು సాక్షాత్కరిಸಿಕೊಳ್ಳುವ ಮುಂಚೆ దాని సాక్షాత్కారం పొందేదానికి పూర్వం భేద బుద్ధిಯಿಂದ కలుషితవాద అంతఃకరణ వల్ల నావగలు. మనకు భేద బుద్ధి ఉంది, వాళ్ళకంటే బుద్ధి లేదు మనకి. మనం ఏం లెక్కేస్తాం, మన బుద్ధితో వాళ్ళని కొలతేసేకపోతాం. మనది పరిచ్ఛేదమైనటువంటి బుద్ధి అన్నమాట, స్వార్థంతో కూడుకున్న బుద్ధి. ನಾವುಗಳು ಪೂಜೆಯು ಹೇಗಿರಬೇಕೆಂಬುದನ್ನು ಈಗ ನಾವು ಮನಗಾಣಬಹುದಾಗಿರುತ್ತದೆ. కాబట్టి కలుషితమైన అంతఃకరణం అంటే నేను దేహము మనస్సు బుద్ధి అనే పెట్టుకున్నప్పుడు చేసేదానికి తర్వాత ఈ విధంగా తెలుసుకున్న తర్వాత చేసేదానికి భేదం ఏముంటుంది. ಈಗ ನಾವು ಮನಗಾಣಬಹುದಾಗಿರುತ್ತದೆ. ఇప్పుడు మనం గుర్తించవలసి ఉంటుంది, ಯಾವ బుద్ధి ఏ బుద్ధిలో అయితే రాగము ద్వేషము మోహము మదము మాత్సర్యము ಮುಂತಾದ చిత్త క్లేశವನ್ನು ಹೆಚ್ಚಿಸುವುదో. మాకి బుద్ధి ఉందంటారు, మీకు బుద్ధి ఉంది లేదనే లేదు. అయితే ఇవన్నీ ఉంటాయి లేదా, రాగము ద్వేషము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మీకు ఆనందాన్ని కలిగిస్తాడా దుఃఖాన్ని కలిగిస్తాడా? మనస్సుకి బాధలు పెడతాడా లేకపోతే మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తాడా అని. మనలో ఉండేటువంటి రాగద్వేషాలు మోహాలు మదము మాత్సర్యము మన మనసు కష్టపెడతాడా ఆనందాన్ని ఇస్తాడా అని చెప్పు. రాగం కూడా కష్టమే కాదబ్బా, వాడు నాకు శత్రువు అన్నట్లయితే వాడు నీకు ఆనందం ఉంటుందా మనసులో? మరి అవి తాత్కాలికమే. తాత్కాలికం అంటే నీకు యాదో ఒకటి ఉండే ఉంటుంది కాదు. తాత్కాలికం అంటే ఎప్పుడు ఉండి అప్పుడే పోతుందే, ఇంకోటి వచ్చి ఉంటుంది దాని ప్లేస్లో. ఇప్పుడు ద్వేషం పోయిందనుకో మోహం వచ్చి ఉంటుంది, నా కొడుకు అనేది వచ్చి ఉంటుంది. నీ కొడుకు ఏమైనా జ్వరం వచ్చింటే ఏమైనా కాయలు వచ్చింటే కొంత వ్యవధి వరకు అవి వస్తే తర్వాత రావని నేను అనుకుంటున్నాను సార్. ఎట్లా అనుకుంటావు? అంటే దాని నుంచి మనం తెలుసుకునే విడిపోతాము అని. ఎట్లా విడిపోతావు? యాడిపోతావు చెప్పు. ఇప్పుడు యాడిపోతావు చెప్పు. ఇప్పుడు శత్రువుని విడిచిపెట్టి యాడిపోతావు నువ్వు? ఇప్పుడు వాడిని చూసినాక మంచి శత్రువుని చూసినాక వాడు నీకు ఎప్పుడు మర్చిపోయేదకైతుంది. ఇంకోటి అట్లా ఇంకోటి ఏంటన్నా వేరేది కావాలి. ఇంకోటి అంటే ఇప్పుడు నీ ఇంట్లో నీ పిల్లలు నీ భార్యను నీ దుబ్బులో చూసినాక అట్లా కావాలా? అప్పుడు దాని మీద దానికి కూడా ఏమన్నా అంటే ఈ చిత్తక్లేశం అనేది ఎంతవరకు నీకు అజ్ఞానం తొలగదో అంతవరకు ఉంటుంది. ఏం దీంట్లో సంశయమే పెట్టుకోదండి.
ఎందుకంటే దేవతల్ని విడిచలే, బ్రహ్మదేవుని విడిచలే, ఈశ్వరుని విడిచలే, ఎవరిని విడిచలేదు ఇది. అందుకే పురాణాల కథలు ఎట్లినల్లా అన్నట్లయితే వాళ్ళకు కూడా దుఃఖాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి మొదట. వాళ్ళకే దుఃఖాలు ఉన్నప్పుడు మరి మనకు లేకోకుండా పోవాలనేది ఎట్లా? ఇప్పుడు ఈశ్వరునికి దుఃఖం లేదా? ఈశ్వరునికి ఎన్నో తోలు కష్టాలు వస్తే పోయి విష్ణు కాపాడినాడా లేదా? వాడు భస్మాసుని ఎత్తుకుని చేతి పెట్టి వస్తే దిక్కు లేకుండా పరిగెత్తిపోతున్నాడు. మరి అప్పుడు ఎవరు వచ్చి కాపాడారు ఆయన్ని? మరి ఇప్పుడేమో ఈశ్వరునికి కష్టం లేదా? కష్టం ఉంది. మరి బ్రహ్మదేవునికి లేదా? బ్రహ్మదేవునికి కూడా ఉంది. మరి అందరికీ ఉంటాయి. మరి మీరేం మరి అనేది మాకే ఉంటాయి. అంటే మనము మానవులకు పుట్టినాం కదా, కొంతకాలం తర్వాత వీటిని తెలుసుకొని వదిలేసి దేవునిలోకి వదిలేసేదంటే అదే వదిలేసేదానికే ఇప్పుడు మాట్లాడుతాండి. అది ఏంది వదిలేసేది? అవి ఉండాయని వదిలేస్తావా, కల్పనని వదిలేస్తావా? కల్పన కింద తీసుకుని మళ్ళీ కల్పన తీసుకునేది ఏమన్నా చూడు. కల్పన నేను తీసుకునేది ఏంది తప్ప ఈడ బంగారు ఉండదని కల్పన చేసుకొని తీసుకుంటావా, లేదా బంగారం తీసుకొని ఇడిచిపెడతావా? కల్పన అంటే ఇంకా దాంట్లో తీసుకునేది లేదు, ఇడిచిపెట్టేది. కల్పన అంటే ఏం లేదు. దీని దాంట్లో తీసుకునేది ఇడిచిపెట్టేది ఏడుంది? ఇప్పుడు తాళ్ళలో పావుని చంపేకపోతావా, తప్పించుకునే పోతావా? తాడు తెలిసినాక అందుకే ఏ బుద్ధిలో అయితే అదే అందుకే చెప్పిండి అది యావ బుద్ధియు రాగద్వేష మోహ మత మాత్సర్య ముంతాద చిత్తక్లేశವನ್ನು హెచ్చిಸುವುదో అంటే ఎక్కిస్తా కష్టాలు ఎక్కిస్తానే ఉంటాయి ఇవన్నీ. నీకు సుఖాన్ని మనమేమనుకున్నాము, వాడి శత్రువుని జయిస్తే మాకు ఆనందం అంటారు. ఏమయ్యలేదు. జయించే వరకు నీకు ఇదే ఉంటుంది. జయించినాక వాడు మళ్ళీ అంటాడు, వాడు ఊరినే ఉంటాడా, వాడు నీ మీద మళ్ళీ పగ తీసుకుంటాడు, మళ్ళీ రెడీగా ఉంటుంది నీలో బుద్ధి. వాడు ఇడిచిపెడతాడా కేసు అయిపోయినాక మళ్ళీ హైకోర్టుకు పోతాను, సుప్రీంకోర్టుకు పోతాను అంటాడు. లేకపోతే ఎలగొడతాను అంటాడు అనుకో. అప్పుడు కోర్టులు ఏం పనిచేయవు. అప్పుడు ఏమో కోర్టులో నేనేం గెలిచలేదు, నేను బతికిస్తానో చూస్తామంటే నీకు నిద్ర వస్తుంది ఇంకా గెలిచినా కానీ. మరి ఇట్లా దీంట్లో రహస్యం అంతా ఇంతే. ఎప్పటికీ తెగే క్వశ్చనే లేదు దీంట్లో. ఎప్పటికెప్పుడు సర్దుకుంటే అయిపోయింది. వాడు తిట్టినాడు, తిట్లే పని పోతే అయిపోయింది. వాడికి భయం, నీకేం భయం లేదు. ఇంకా ఏమో పోయి తిట్టినా కొట్టినా కూడా ఊరినే పోయి కదా ఇంటికి అని వాడాలని చేయదు. కానీ నీకేం పని? అట్లా ఎప్పుడే కానీ ప్రతీకారంతో ఎప్పటికీ తగ్గలేదు. ఎన్ని జన్మలు పోయినా తగ్గలేదంట. అయితే వాడికి ప్రతీకారం చేయకూడదనే బుద్ధి నీలో తయారైపోయింది అనుకోండి, అప్పటికే అయిపోయింది మొత్తం. అంతే, క్లోజ్. వాడిలోని పరివర్తన రావచ్చు. నీకు ఆటోమేటిక్గా ఉంది నీ దగ్గర ఆ సరుకు, నీకేం రావాల్సిన పని లేదు. ఇంకా వాడికి నీ పరివర్తన వాడికి ఇది వస్తుంది అనమాట. ಅದು భేదభావము మತ್ತಷ್ಟು చిగిరికొల్లుವಂತೆ. ఆ భేదభావము ఇంకా చిగురులేస్తుందంటే ఎట్లా? ಅದಕ್ಕೆ ಗೊಬ್ಬರವನ್ನು నీరును ಹಾಕುತ್ತಿರುವುದು. ఈ భేద బుద్ధి అనేది ఎరువు నీళ్ళు వేస్తా ఉంటుందంట దీనిలన్నింటికి. అయితే యావ బుద్ధియు ప్రేమ దయా దాక్షిణ్యాలుగా హెచ్చిಸುವುదో, ఏ బుద్ధిలో అయితే దయ, ఓర్పు, కరుణ ఇవన్నీ ఉంటాయి చూడండి, పరోపకారం ఇవన్నీ యాదంట్లో ఉంటాయో ಅದು భేదభావాన్ని కಡಿಮೆ ಮಾಡುತ್ತಿರುವುದು. అది భేదభావాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ భేదభావాన్ని ఎక్కించి చేసేసి వాడికి జీవితం అంతా కూడా సమాధానం లేనటువంటి వ్యవహారంతో చేసేస్తాయి. అందుకే దీన్ని ఎట్లా తగ్గించుకోవాలా అని ఆలోచన చేస్తే మనం ఏమో చేస్తే తగ్గించుకునే పని లేదు. ఈ అజ్ఞానాన్ని వదిలితే అవే తగ్గుతాయి. అజ్ఞానాన్ని తగ్గించుకోకుండా ఏమో చేసేకపోతే 2 నాళ్ళు నిలబడచ్చు. మళ్ళా ఆ టైం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు లేచి వస్తాయి, బయటకు వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు హిరణ్యకశిపుడు, రావణాసురుడు కొన్ని వేలేండ్లు ఉండరు వాళ్ళు. ఏమే కానీ ఆ అన్నము లేదు, నీళ్లు లేదు, గాలి కూడా పీల్చుకోకుండా ఉండరు వాళ్ళు కొన్ని వేలేండ్లు. అయితే మాత్రం ఏం ప్రయోజనమైంది? గాలి కూడా పీల్చుకోకుండా అవసరం లేదు, గాలి పీల్చే అవసరం లేదు. ప్రాణం ఉంటే ఆహారం అవి తినేది ఉంటే గాలి ఉండాలా, లేకపోతే అవసరం లేదు దానికి. అందుకే కదా సమాధిలో పోయే వాళ్ళందరికీ ఏమి ఏడుంది, గాలి ఏడుండదు. ప్రాణాయామం చేసే వాళ్ళందరికీ ఏడుండదు, ఆటోమేటిక్గా ఉంటుంది. దానికేమి ఉండేదానికేమి ఇంకా వికారాలు చెందలేదు. ఇప్పుడు అన్ని తిన్నా కూడా తింటున్నావు కదా, సరే తినకుండా అన్ని తిన్నా కూడా ఆటాడుకున్నామే. అది నీ అలవాటు, వాళ్ళ అలవాటు అట్లా చేసింటారు. అదే కదా ఉండేది.
సాధన ద్వారానే పనులు ఉన్నాయి. ఆ సాధన అనే దాంట్లో అదే ఉండేది అనమాట. అభ్యాసం చేయాల. ఇప్పుడు దినానికి 10 తూర్లు తినేవాడు ఇంకా 2 తూర్లు ఎక్కువ తింటే 12 తూర్లు తింటానే ఉంటాడు. అవి తగ్గించుకుంటూ వచ్చి దినానికి 1 పూట తినేవాడు అంటే 1 పూట కూడా వచ్చేస్తాడు. బాడీ ఎట్లా తయారైపోతుంది అది ఆటోమేటిక్గా. అవన్నీ స్టడీ దాన్ని ఏం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. దిన్నము తెల్లదాకా లేసేవాడు లేస్తాడు, పొద్దు పుట్టాడు లేసేవాడు లేచి అట్లే లేస్తుంటాడు. అయితే అవుతూరు అలవాటు చేసుకొని నేను ఇట్లే లేయాలని అలవాటు చేసుకున్నాక ఖచ్చితంగా లేస్తాడు. దానికే సాధనలు అని చెప్పేసేది అనమాట. అది వాళ్ళు అభ్యాసం చేసినారు కాబట్టి నిలబెట్టుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఎప్పుడైతే వరాలు పొందినారో విజృంభించినారు అనమాట ఇద్దరు, అంతే. ಅದರಿಂದ ನಾವು ಸಕಲ ಜೀವರಲ್ಲಿಯೂ ಒಂದೇ ಸಮನಾಗಿರುವ, అన్ని జీవుల్లో కూడా ఒకే రకంగా ఉంటున్నా ఆ పరమాత్మనే ನಮ್ಮ పరమార్థವಾದ ఆత్మನೆಂಬ భావనను ఆదಷ್ಟು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఎంత సాధ్యమైతే అంత పెంచుకునేదానికే ప్రయత్నం చేయాలి. ఏకదమ్మునంతా ఒకటే తూరే వస్తుందంటే రాదు. అది కూడా ఆ విధంగా ఎప్పుడెప్పుడు అటువంటి సిచ్యువేషన్లు వచ్చినాయంటే అప్పుడప్పుడల్లా మనం తయారుగా అవుతాం. ఎవరైనా మనం వ్యవహారంలో ఏమైనా చేసిరనుకోండి, చేస్తే ఆయనలోనే పరమాత్మ స్వరూపమే, మనలో పరమాత్మ స్వరూపం. ఎవరికి చేసినట్లా? ఇద్దరు పరమాత్మ చేసినాడు, పరమాత్మ చేపించుకున్నాడు, అంతే. నీకేం సంబంధము? అయితే దేహం నేనంటేనేమో సంబంధం వచ్చేస్తుంది మనకి. పరమాత్మ చేసుకుంటాడా? చేసుకోడు. ఒకవేళ అట్లా చేసినాడు అంటే అతనిలో ఇంకా ఉపాధి దోషాలు ఉన్నాయి కాబట్టి జరిగిండొచ్చు, అంతే. అతనికి తెలియదు కాబట్టి. నీకు తెలుసు కదా, ఇప్పుడు తెలిసినవానికి తెలియడానికి ఏం భేదము అని. వాడు నన్ను తిడితే నేను తిట్టినాను అంటాడు. నీ గొప్పతనం ఏం ఏడ్చింది? ఇప్పుడు వాడు ముందు తిట్టినాడు, నువ్వు వెనక్కి తిట్టినావు, అంతే. అదొకటే డిఫరెన్స్. వాడు ఎందుకు తిట్టినాడు? నీవేమైనా తప్పు చేసినావా, లేదా వాడు తప్పు చేయకోకుండా కూడా అనాలని అన్నాడా? ఈ రెండిట్లో యాదే తప్పు చేసింటే ఊరికే ఉండాల్సిందే, అనాల్సిందే. తప్పు చేయకుండా తిట్టినాడు అనుకోండి, వాడు తెలివిలేనోడు నీకు తెలిసినట్లే కదా. నువ్వే అంటావు కదా తెలివిలేనోడు రాని. మరి తెలివిలేనోడిని నువ్వేం తడుకోవాలి? మళ్ళీ పోయి తెలివి ఉన్నాడు నీ ఉన్నోటే అయిపోయా. తెలివి ఉన్నోడికి తెలివిలోనికి భేదమేమేని. సమాధానం వాడికి తెలివి లేదు కాబట్టి చేసినాడు ఆ పని. తెలివి ఉన్నాడు నీకు ఉంది కదా, వాడితో తెలివి లేకుండా చేసినాడనే జ్ఞానం నీకుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలా. అట్లా లేకుండా మళ్ళీ వాడి మీద నువ్వు ఉపయోగించినావంటే నీవు సెకండ్, వాడు ఫస్ట్, నువ్వు సెకండ్, అంతే. మిగతా పెద్ద భేదం ఏం లేదు ఇక్కడ. ముందు వెనకలే, అంతే. తెలివి రావాలి కదా వాడికి తెలివి. నీవు అది నేను చెప్తే కదా, ఎప్పుడు నువ్వు ఆ విధంగా ఉంటేనే వాడికి తెలివి వచ్చేది. మీరు అనుకుంటున్నారు, శాస్త్రం అట్లా ఒప్పుకోలేదు. అందుకే కదా గాంధీ మాత్రుడు ఈ చెంపు కొడితే ఈ చెంపు చూపించినాడు. ఎందుకన్నాడు అని చెప్పండి. వాడు తెలివి తెలుసుకుంటే పర్వాలేదు. తెలుసుకోకపోతే కూడా 2వ తూరు కూడా కొట్టాడు అనుకోండి, 3వ తూరు వాడికి అసలు చెయ్యి ఆడుతుంటాడు. అది చూడాలి మనం, ప్రాక్టికల్ చూసే శక్తి రావాలి మనకి. ప్రాక్టికల్ చూసే శక్తి లేదు మనకి. సులభం కదా ఇది. వాడిని ఎట్లా నువ్వు ఓదార్చలేము. వాడు మన మాట వినేటట్టు లేడు. ఎందుకని అవసరమైన కలం పెట్టుకోవాలంతో. కాకపోతే మనం ఏమనుకుంటామంటే మనం తప్పు చేసామని ఎరువులు ఏమన్నా అనుకుంటారేమో అని మనం ఆర్గ్యూ చేసే పోతా ఉంటాం. ఇంతే ఉండే డిఫరెన్స్, ఇంకేం లేదు. తప్పు చేయకోకుండా కూడా అక్కడ ఏమైనా గలాట్ జరిగిందంటే వాళ్ళు కూడా అంటుంటారు వాడికి తెలియకన్నాడు లేవో, మళ్ళీ నువ్వన్న ఉండాలంట అంటే మనం ముంగా బాగుపోతుంటాము. ఇది భేద బుద్ధి ఉండేంత వరకు ఇవి సహజంగా ఉండే ఉంటాయన్నమాట. ఆ భేద బుద్ధి పోవాలంటే ఏమి? ఆ తప్పు చేసినని క్షమించాల. అప్పుడు క్షమిస్తే అదే అది చెప్పి మన దాంట్లో ఉందని చెప్తుంది కదా, మన అధ్యాత్మలో వచ్చిందని చెప్తుంది కదా. గౌతమ బుద్ధునికి ఒకడు వచ్చి ఎంగిలి మూసిస్తాడు ముఖం మీద. బుక్లో ఉంది, అధ్యాత్మ విద్యలో జ్యోతిలో ఉంది అది. ఆయన ఏమో నీ లెక్కాచారం తీరింది అని అడిగినాడు, అంతే. నువ్వు నా మీద మూసివే ఎందుకే అని ఇవన్నీ అడగలే. అంటే నీ కోపం చల్లారిందే, నీ లెక్కాచారం వాటి పూర్తి అయిందే, అంతే అన్నాడు. ఊరినే ఉన్నాడు. ఇంకా శిష్యులందరూ కొట్టే పోల్లా అట్లా ఇట్లా అని తనలాడుతున్నారు. అందరూ ఊరినే ఉండమంటాడు. మళ్ళీ మరుసటి దినం వచ్చి నాకు తప్పు అయిందని చెప్పి వాడికి కాలు పట్టుకుంటాడు. రాత్రి అంతా ఆలోచన చేసినాడు. దానికే మరి శాస్త్రాలన్నీ కూడా ఎందుకు ఇటువంటి హితోక్తులు చెప్తాయబ్బా అంటే మనం దానిని ఆచరణలో పెట్టినప్పుడు సరిపోతాయి. మనం పెట్టము.
ఎందుకంటే మన బుద్ధి కూడా ఉంది, తామసంలోనూ రాశంలోనూ ఉంటుంది కాబట్టి పెట్టలేదు. అదే సాత్విక బుద్ధి ఉంటే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. ಆ ಭಾವನೆಯಿಂದ ತುಂಬಿಕೊಳ್ಳುತ್ತಿರುವ ಅಂತಃಕರಣವುಳ್ಳ ಸತ್ಪುರುಷ ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕು. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సేవ చేయాలి మనం. లౌకికులు 24 గంటలు ప్రతీకారాల గురించి వ్యవహారాల గురించి మాట్లాడే దగ్గర కూర్చుంటే మన మనసు కూడా అట్లే పోతుంది అనమాట. అది అట్లా కాకోకుండా ఇటువంటి భావనలు ఎక్కడైతే ఉంటాయో, ఇటువంటి సత్సంగాలు ఎవరు ఉంటారో అటువంటివి వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే ఏం చెప్తారు? కొంచెం పరమాత్మ వైపు చెప్తారా, వ్యవహారం వైపు చెప్తారా? వ్యవహారం చెప్పే వాళ్ళ దగ్గర ఉంటే పోయి దూరం కూర్చోవాలా, పరమాత్మ వైపు చెప్పే వాళ్ళ దగ్గర ఉంటే పోయి దగ్గర కూర్చోవాలా అని, వాళ్ళ స్నేహం చేయాలా అని చెప్తుంది. ఇది సత్సంగం యొక్క ప్రభావం. సత్సంగం లేరనుకో, వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఒకటే ఒకటి పక్కన కూర్చోవాలంతే. ఆ సత్పురుష నడే నుడిగలను అనుసరిసి వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన రెండింటిని అనుసరించి ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಇರುವ ಜನರಲ್ಲಿಯೂ ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿಯೂ ಪ್ರೇಮವನ್ನು ಬೆಳೆಯುತ್ತಿರಬೇಕು. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళ యందు మన ప్రేమను చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తే అవి కూడా వస్తాయి, పశువులు కూడా వస్తాయి. ఇదేం పెద్ద విషయం కాదు మీరు అనుకున్నట్లా. ఎప్పుడైతే కొంత గడ్డి తీసుకొని పోతే దగ్గరికి వస్తాయి, అవి పొడిసేటు కానీ దగ్గరికి మట్సంగా వస్తాయి. కట్టి తీసుకొని పోతే మీదికి వస్తాయి, వచ్చేటు కొన్ని ఉంటాయి, పరిగెత్తేటివి కొన్ని ఉంటాయి. ఆ విధంగా ఇదే అజ్ఞానిగిలాద నಮಗೆ సల్లువ సోంభావద పూజే. కాబట్టి ఇవి ఈ మార్పులు తెచ్చుకోవాలని, ఇట్లా తెచ్చుకున్నట్లయితే మనల్ని మనం పూజించుకున్నట్లే. పూజ చేయాలంటే ఏదో పూజ పునస్కారాలు చేసే క్వశ్చన్ లేదు. ఇతరుల మీద దయా దాక్షిణ్యాలు కలిగి ఉండి భేద బుద్ధి లేకోకుండా ఉండడమే సోహంభావ పూజ. ఆయన రాలేదు సోహంభావ పూజ అంటే. ఆయన ఏమేమి చెప్తాను నీ పొద్దు రాలేదు ఆయన. ఆయన వస్తే ప్రేమ ప్రేమ లేకపోతే నీవు వాడే, ఇంకేం దాంట్లో ఏం పెద్ద మళ్ళీ మా అవతల ఏం అడగద్దు. నాకు శత్రువు మీద ప్రేమ లేదంటే నీవు వాడే, వాడికి నువ్వు శత్రువు, నీకు వాడు శత్రువు. ఏం నువ్వేం పెద్ద బుద్ధిమంతుడు అని అట్లా అదే మన మనసుకు దాన్ని వదిలే కట్ చేసుకుని ఉండేది ఇది. అందుకే విచారం లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అందరి స్వరూపము పరమాత్మ అనే జ్ఞానం లేనప్పుడు ఇవే జరిగిండేది. ఇదే చెప్తాండేది. ఇప్పుడు ఏంది చెప్తాండేది ఇంతవరకు. ఇది తెలిసిన తర్వాత అట్లే చేసేపోతావా? ಈಗ ನಾವು ನಮ್ಮ ಆತ್ಮನೆಂದು ಭಾವಿಸಿರುವ ನಮ್ಮ ದೇಹೇಂದ್ರಗಳಲ್ಲಿಯೂ ನಮ್ಮ ಭೋಗದ ಉಪಕರಣಗಳೆಂದು ಭಾವಿಸಿರುವ ಹೆಂಡರು, ಮಕ್ಕಳು, ಹೊಲೆ ಮನೆ, ಹಣಕಾಸು ಇವುಗಳಲ್ಲಿಯೂ ಮಿತಿಮೀರಿದ ಅಭಿಮಾನವು ಹೋಗುವುದಕ್ಕೆ మనకు అవి ఏం అభిమానం దండికి పెంచుకున్నాం. నేను, నా భార్య, నా కొడుకు, నా పెండ్లాము, నా పిల్లలు, నా ఇండ్లు, నా డబ్బు అని మితిమీరిన అభిమానం ఉందే లేదా మనకి? ఎవరిదైనా పోతే అయ్యో పాపం అంటాం, కానీ మంది పోతే పోతే పోయిన లేపని అంటారా? అన్నాం కదా. మరి ఈ అభిమానం పోవాలంటే ఏం చేయాలా? ఇగో ఇది రావాలా, ఈ భావన వస్తే తప్ప ఈ అభిమానం పోదు. అందరూ సమానమని సార్, అందరి ఎందు ఒకే స్వరూపం ఉంది. ఇప్పుడు అట్లా అనుకుంటే మన వాళ్ళకి ఎవరికైనా బాధ అయితే అందుకే కాకు అభిమానం ఎందుకు వచ్చిందంటే అదే వచ్చిండేది, అదే చెప్తాండేది. ఇప్పుడు అభిమానం ఎందుకు వచ్చింది? మన వాళ్ళు ఇతరులాంటివి కదా. ఎందుకు వాళ్ళలోనూ పరమాత్మ, ఇల్లోనూ పరమాత్మ ఉండాలంటే మనోళ్ళు గిన్నోళ్ళు అను. అప్పుడు నువ్వు అందరూ పరమాత్మ అనేది ఉంది కదా. ఇప్పుడు ఆ భేద బుద్ధి ఉంది కాబట్టి వీళ్ళు మనోళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు. అంతా బంగారైనప్పుడు యాదాన్ని మీరు వద్దంటారు అని అన్ని బంగారు వస్తువులు పెట్టినారు, సన్నవి పెద్దవి అన్ని పెట్టినారు. అప్పుడు దీంట్లో యాది మీకు ఇష్టము, యాది ఇష్టం లేదంటే ఏమంటారు? సామాన్యంగా పెద్దగా ఉండే కోరగచ్చు మీరు. అయితే ఆ పెద్దది కోరిండేది కూడా బంగారేనా లేకపోతే ఇంక వేరే ఏమన్నా అని? చిన్నది కోరినా దీంట్లోనూ బంగారే ఉంది, దాంట్లోనూ బంగారే ఉంది. ఇంకేమొచ్చ ఉపాధి అని చెప్తుంది కదా, దానికే చెప్పిండేది. ఉపాధికులు లేదా పరిణామంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు అంతే. అట్లా అయితే ఆ పరిణామాన్ని కూడా ఏమవుతుంది, ఆ పరిణామం కూడా దీంట్లోనే అంతర్గతం అయిపోతుంది అనమాట. అంతా పరమాత్మ అయినప్పుడు పెద్దగుంటేనే పరమాత్మ, సన్నగుంటే నీకు వచ్చింది ఏముంది? పెద్ద పెద్ద పని అయితే పెద్దోడు చేయాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు కాబట్టి ఆయన సృష్టి చేసే పని అంతా దండికి పడింది. మనకేమంత అవసరము? మనకి ఆ పని అంతా తగ్గిందా లేదా? అట్ట తెచ్చుకోవాలన్నమాట. అట్లా ఆ పనికి పోతే బాగుంటుంది, ఆ పనికి పోతే బాగుంటుంది, ఆడ పని ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆడ తగ్గించుకో, ఏం నొప్పి? నీ స్వరూపం అదే, ఆయన స్వరూపం అదే. ఆయనకి ఆ శక్తి ఉంది కాబట్టి ఇచ్చినాడు. అందుకే సృష్టిలో మొట్టమొదట
ఈ బ్రహ్మకల్ప ముగిసే లోపల ఎవడు ఎక్కువైతే పుణ్యం చేసింటాడో వానికి ఫస్ట్ ఛాన్స్ అనమాట. హిరణ్య గర్భుడు అనేవాడు వస్తాడు ఆడ. వాని ద్వారా మళ్ళీ నెక్స్ట్ ఈ దేవతలు ఉండరు కదా, దిక్పాలకులు, వీళ్ళందరూ అగ్ని, వరుణు, వాయువు, వీళ్ళంతా రోంత తక్కువ పుణ్యం చేసిన అంటే అతనికంటే తక్కువ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ చేసిన వాళ్ళు వీళ్ళంతా. అట్లా సృష్టి జరిగేది. మీరు సృష్టి కావాలనుకునేప్పుడు చెప్పేది ఇది. న్యాయంగా సృష్టినే నమ్మద్దండి. బ్రహ్మదేవుడిని ఎందుకు పుట్టించినాడు అంటే వాడు ఈ సృష్టి బ్రహ్మకల్పంలో ఇప్పుడు ఉంటాడు కదా, ఈ బ్రహ్మకల్పం ముగిసే లోపల ఎవడైతే ఎక్కువ చేసింటాడో పుణ్యం వానికి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎట్లయితే ఎలక్షన్లో ఎవరికైతే ఓట్లు ఎక్కువ వచ్చింటాడో వాడు అవుతాడు చూడు ఎమ్మెల్యే. అట్లా మళ్ళీ ఆ ఎమ్మెల్యేలో కూడా మల్లాంగరంతో ఎక్కువ ఉంటాడో వానికి ముఖ్యమంత్రి. అట్లా పైనుంచి పోస్టులు వచ్చిండేది ఇవన్నీ. అందుకే వాళ్ళు తప్పుకోకుండా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు గాలికి ఇచ్చిండే పని గాలి నేను చేసేయలేదు అంటే అవకిలిస్తాడు. ఇంద్రుడు వజ్రాయం తీసుకొని రెడీగా ఉంటాడంట వాళ్ళ పైన. వీళ్ళు మనోళ్ళు లెక్క పెట్టరు, ఎవరిని లెక్క పెట్టరు, మనోళ్ళు మంత్రులు గింతలు ఎవరు లెక్క పెట్టరు. ఎలక్షన్ 5 ఏళ్ళు వస్తే అయిపోయింది, మీ గత మీదే మా గత మాదే అంటారు. వాళ్ళు అట్లేరు. బ్రహ్మకల్పం అయిపోయే వరకు అట్లే పడి ఉండాలి. ఆ బ్రహ్మకల్పం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్స్ మళ్ళీ ఎవరెవరికి వస్తాయి. వాళ్ళకి హాయ్ కాదా? అదే హాయ్ అనమాట. ఇప్పుడు చూడు అందరూ చూడబా ప్రాణం కావాలంటారు. మనం ఎవరిని కోరుకుంటాం? ఇప్పుడు గాలి దేవుని కోరుకుంటాడమా లేదా? నీళ్ళు కావాలంటే ఎందుకు ఎవరు కోరుకుంటాడమా? అందరు మరి అందరూ కోరే పని ఏది ఉంటే దాంట్లో ఉండేది మేళ, లేకపోతే వద్దా పని దాంట్లో ఉండేది మేళ. గాలిదేవునికి ఏం ఉపయోగం? అది చూడు గాలిదేవునికి ఏమో అంతే, అదే ఉపయోగం. మహాత్ములకు ఆ కారణం లేకుండానే అంటారు దాన్ని. గొప్ప లేదు, తక్కువ లేదు, అంతే. అది కారణమే లేదు వాళ్ళకి. ఎందుకంటే మంచి పనులు చేస్తారు మహాత్ములు అంటే దానికి కారణాలు ఎట్లాడదండి మీరు అంటుంది శాస్త్రం. స్వభావం అంతే. అందుకే ఇట్లాంటివన్నీ మనకు వస్తే కూడా మన జీవనం కూడా కొంచెం మార్చుకోవచ్చు. హెచ్చుతగ్గులు ఏంటన్నా చేస్తా అంటే కొంచెం కాకపోతే కొంచెమన్నా తగ్గుతాయి. ఇట్లా విన్నాం కదా, ఇప్పుడు కొంచెం చేస్తే ప్రతి చిన్న విషయానికి కొట్టాడికి పోతుంటాం కదా, ఆ కొట్టాడి తగ్గించుకోవచ్చు. ఇట్లా ప్రతి జన్మలో కూడా కొంత ఇట్లా అలవాటు పడిన నుంచి దాని అభివృద్ధి అట్లే చివరికి స్వరూపం దగ్గర పోయి సులభమవుతాయి. అంతే ఎన్నో జన్మలో చేసినటువంటి పాదం వచ్చే వస్తుంది దాంట్లో. కాబట్టి మరి నువ్వు ఒకే జన్మలోనే ఇన్ని చేసుకుంటే సాధ్యం అంటే చేసుకుంటే మంచిదే. దేవుడు అనే పనికి ఏమో అదేం స్వతంత్రంగా ఉండేదే అది అంతే. దేవుడైతే ఏదో మర్యాద వస్తుంది ఉండేదే అది. మీరు దాన్ని ఇడిచిపెట్టి లేదు తగిలించుకొని ఏడుస్తున్నారు. ఆ ఏడ్చేది ఇడిచిపెట్టండి ఇప్పుడు అంతే. మాకు దుఃఖం ఉంది, మేము పుడతాం సస్తామంటాడు చూడు, ఆ పదాలు వదలాలి మీరు అంతే. లేనివి కలవరించుకుంటాడు మనం. ఆ కలవరింపుల్లో నుంచి మేల్కోండి అబ్బా అని. కాబట్టి ಮಿತಿಮೀರಿದ ಅಭಿಮಾನ ಹೋಗುವುದಕ್ಕೆ ಈ ಸರ್ವಾತ್ಮ ಭಾವದ ಪೂಜೆ ಎಂದಲ್ಲದೆ, ಈ ಪೂಜೆ ಒಗಟೇ ತಪ್ಪ, ಮತ್ತೆ ಯಾವುದು ಸರಿಯಾದ ಚಿಕಿತ್ಸೆ ಅಲ್ಲ. ఏ చికిత్సలు పనికిరావు. అంతా పరమాత్మ స్వరూపమనే భావన వచ్చి అందరినీ గౌరవించినప్పుడే, అందరి యందు సమత్వాన్ని గుర్తించినప్పుడే మనకి హాయిగా ఉండేకి వీలవుతుంది. కానీ లేకపోతే ఎప్పుడెప్పుడు వీలు కాదు. ఎంతన్నా సంపాదించుకోండి, ఏమన్నా సంపాదించుకోండి, డిఫరెన్సెసే, భేదాలే, దుఃఖాలే, చావు పుట్టుకలే, యావీడ్ చెక్కలేదు. ఇంకా నెక్స్ట్ దేవాలయము అనేది శ్రీ తారాచంద్ర పాండ్యవర లేఖన. ఎవరు ఈయన రాసిన దేవాలయం గురించి ఎట్లానే. ಲೌಕಿಕ గారు నిన్న ఆలయం ఎన్నుతారల్లా ಜನమంతా వచ్చి నీ దేవాలయం అంటారు కదా, ఆ కట్టడదలకి హోదను. సరే అందరూ దేవాలయం అంటాడు, నేను లోనికి పోయినాడంట. అది దేవాలయంలోకి ಅಲ್ಲಿ నిన్న మహిమయు కండు బరలిల్ల. లోనికి పోతే ఏముంది, ఏమి నీ మహిమయం లేదాడ. ఇప్పుడు దేవాలయానికి పోయి చూసినాను, ఏమి నీ మహిమయం కానరాలి నాకు అక్కడ. చిన్నದ మహిమయు ఎద్దు కాణుತ್ತಿತ್ತು, బంగారు కానొస్తుంది నాకు, కానీ భగవంతుని మహిమయం కానరాలేదంట. ఎందుకే నిన్న ప్రతిమను నెన్సుಕೊಂಡಿದ್ದ చిన్నದ ప్రతిమయు దేవుడు ఎట్లున్నాడప్ప అంటే బంగారుతో చేసినాడు. ఎట్లా రత్న ఖచ్చితవాದ ఆభరణల కింద తళతళసిత్తిತ್ತು. బంగారుతో చేసినారు, ఆభరణాలు అన్ని పెట్టి తళతళ అంటాడాయి. ಅದನ್ನು ಒಂದು ಎತ್ತರವಾದ ಚಿನ್ನದ ಸಿಂಹಾಸನ ಮೇಲೆ ಕುಳ್ಳಿಸಿದ್ದರು.
దాన్ని మళ్ళీ ఓ బంగారు పీఠం మీద ఈ బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినారు. నిన్న కల్పనయు చిన్నవన్ను బిట్టరే. నిన్ను ఇప్పుడు కల్పన చేసుకోవాలంటే భగవంతుని కల్పన అనుకుంటే బంగారు తప్పాడు మాకేముండదు ఇప్పుడు ఆడ. బంగారులోనే భగవంతుని చూడాలి. మాకు కనపడతాడు భగవంతుడు బంగారా ఆయన అంటాడు. ఆయన మాట ఇప్పుడు నేను ఆడికి వస్తే భగవంతుని చూడాలని, భగవంతుని మహిమ చూడాలని, భగవంతుని చూడాలని వస్తే అంత బంగారే కానొస్తాడవే నువ్వు. నిన్న కల్పనయు చిన్నవన్ను బిట్టరే ಜನರಿಗೆ ಆಗುವಾಗ ಇಲ್ಲವೇನು ಎಂಬತ್ತಿತ್ತು. ఇంక వేరే జన్మానికి ఏం కావట్లేదు, బంగారు ఒకటి ఉంటే చాలు అన్నట్లు అయిపోయింది ఇక్కడ. ಪೀಠದ ಬಳಿಯಲ್ಲಿ ಚಿನ್ನದ ಪುಷ್ಪಾಂಜಲಿಯ, ಆ ಪೀಠಂ ಪಕ್ಕలో కూడా బంగారు పూలు ಮತ್ತು ಚಿನ್ನದಿಂದ ಕೊಂಡು ವಸ್ತುಗಳ ರಾಶಿ ಒಂದು ಎತ್ತರವಾಗಿ ಬಿದ್ದಿತ್ತು. అంతా బంగారు వేసినారంట అన్ని రాశి వస్తువులన్నీ రాశి బంగారు. ನಿನಗೆ సమర్పించదಕ್ಕೆ అత్యంత ಯೋಗ್ಯವಾದ వస్తువెందరే. కాబట్టి భగవంతునికి సమర్పించే అత్యంత విలువైన వస్తువు ఏమిటప్ప అంటే ಜನರಿಗೆ చిన్న వందెయో ఎంబత్తిత్తు. ఇంకేం భగవంతుడికి ఏమి ఇచ్చేమలేదు, అంత బంగారే ఇవ్వాల్సింది ఉందా అనిపిస్తానంట అడిగి పోయి చూసినాక. ಎಂಬಂತಿತ್ತು. ಎಷ್ಟೋ ಜನ ಭಕ್ತರು ನಿನ್ನ ಆಲಯವನ್ನು ಅಲಂಕರಿಸುವ ಬಗ್ಗೆ ಚಿನ್ನವನ್ನು ಸಂಪಾದಿಸಬೇಕೆಂದು ತಮ್ಮ ಜೀವನವನ್ನು ಒತ್ತಿಡುವುದೆಂದು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತಿದ್ದರು. ఇంకా చెప్తాడు నీకు బంగారు వాక్యం చేపిస్తాం, బంగారు స్తంభాలు చేపిస్తామని ప్రతిజ్ఞలు చేసుకుంటున్నారంట. ఇక్కడ దేవాలయంలో ఉండే చూడండి భక్తుల కథలు ఎట్లుండే ఆయన చెప్తాడు. అది కట్టించిన గోల్డెన్ టెంపుల్ అని కరెక్ట్. అదే ఇంకేమి ఇప్పుడు ఆయన చూస్తాడు బంగారునా దేవుణ్ణే అని. మరి అదే ఆయన అడుగుతాడు. ఇప్పుడు జనానికి ఏం పని ఉందప్ప అంటే ఎట్లయినా బంగారు సంపాదించి నీకు గుళ్ళు గోపురాలు కట్టేయాలనే బుద్ధి ఉంది, ప్రతిజ్ఞ చేస్తానట్లుంటారు వాళ్ళంతా. తమ జీవన్ను ಒತ್ತಿಡಿ ಒಂದು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತಾರೆ, ಅರ್ಪಿಸದಮని ಪ್ರತಿಜ್ಞೆ చేస్తాడారు. ಅದನ್ನು ನೋಡಿದರೆ ನಿನಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಜೀವನವೆಂಬುದು ಚಿನ್ನದಷ್ಟು ಮಹಿಮೆ ಇಲ್ಲದಂದು ಅವರು ಭಾವಿಸಲು ಬಂದಂತೆ ತೋರುತ್ತಿತ್ತು. వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే మా జీవనం బంగారు కంటే తక్కువ అని ఎస్టిమేషన్ చేసినారంట వాళ్ళంతే. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు బతుకుతాడామంటే బంగారు సంపాదించి పెట్టే కానీ ఉండరు కంటే సచ్చినా కూడా పర్వాలేదు బంగారు సంపాదించాలంటే అప్పుడు వీళ్ళ జీవనం ఏటికి వచ్చింది బంగారు కంటే కూడా తక్కువ విలువలో ఉంది. అర్థమవుతుందా లేదా? ఇది ఇప్పుడు బంగారు సంపాదించడానికే నేను జీవనం అంతా పెడతానంటే ఏమిటి బతికినట్లు ఇప్పుడు? అంటే ఆ బంగారు నీకంటే కూడా ఎక్కువ దాన్ని సంపాదించేకే సరిపోదండి, ఇది ఇంకా తక్కువ అని అండర్ ఎస్టిమేషన్ చేసినావు కదా అని. అవునా ఇచ్చినావు కరెక్టేలే, నీకు వేరే పని ఏం లేదు అంగా. అది చెప్పేది ఇక్కడ శాస్త్రం అడిగేది. అంటే అప్పుడేమి బంగారు సంపాదించేకే నీ జీవనం అంతా ఖర్చు పెడదామంటావా? సరే బంగారు ఎట్లా సంపాదిస్తావు చెప్పదని చెప్పుకొని ఇచ్చిపెట్టు మిగతా వాళ్ళ కథ చెప్పు, మన కథ చెప్పు. ఒకవేళ ఆయన కథ వద్దులే, మనం ఇవ్వాలన్నప్పుడు మనం ఏం చేస్తాము? నువ్వేమైనా చేయాలంటే చేయలేదా? నీకు కూడా ఏందన్నా ఇప్పుడు కోరికలు ఉంటాయి కదా, మీరు కూడా ఇచ్చేటివే. మరి ఆ కోరికలు ఇచ్చేటివే నీవు నిజంగా సంపాదించిన దాంట్లో ఇస్తావా, అది సంపాదించడానికి ఏమైనా పక్కదావులు దొక్కుతావా అని? రిటైర్డ్ అయిన డబ్బులు తెచ్చేది కరెక్టే. ఆ రిటైర్డ్ అయ్యేదానికి ముందు ఉద్యోగం చేస్తుంటావు కదా, అప్పుడు చేసిండే తప్పులు. చెప్పు అప్పుడు చెప్పు. ఇప్పుడు మనకి ఉదాహరణకి ఉదాహరణ మనమే తీసుకుందాంలేండి, వేరే వాళ్ళు వద్దు. ఉద్యోగం అంటే ఏమి, మనం 9:30కో 9:45కో స్కూల్కి పోతాము లేదా ఆఫీస్కి పోతాము, మళ్ళీ 4:30 వరకు పని చేయాలి. ఆ పని చేసే సమకాలంలో ఎంతవరకు మనం పని మీద దృష్టి ఉంది, బయటికి తప్పించుకోవాలని ఎంత దృష్టి ఉంది, ఎవరికి వాళ్ళు ఆలోచన చేసే పని ఇది, ఎవరు ఇంకోటి చెప్పే పని లేదు. ఇట్లా స్ట్రిక్ట్గా డ్యూటీ చేయాలని వాళ్ళు చేస్తాడారు అనుకోండి, వాళ్ళది దోషం లేదు, జీతం తీసుకున్నానికి పని చేసినారు కరెక్ట్. వీళ్ళు మేము సంపాదించామంటారు కదా, మళ్ళీ సంపాదించినారంటే ఎట్లా? ఇది సత్యనారాయణ హెడ్ మాస్టర్ చెప్తాండే కణేకల్లా ఎవరు ఉన్నప్పుడు బెల్లు కొట్టే వరకు పండుకొని ఉంటారంట. బెల్లు కొట్టాక మళ్ళీ పోలు కదా క్లాస్కి, అప్పుడు ఒంటికి వచ్చేకపోతారంట. పోయేవాళ్ళు వీళ్ళు ఊరినే పోవచ్చు కదా, ఆడు వచ్చేవాడిని నిలబెట్టి వాంతో మాట్లాడతారంట. వాడు పోయేవాళ్ళని వస్తాంటే వాడిని కూడా మాట్లాడిస్తే
ఇట్లున్నారు అబ్బాయి ఏం చేయాలని అంటాడు ఆయన. చూడండి లెక్కాచారం ఎట్లుందో మన దగ్గర. ఓ పీరియడ్ తప్పించుకున్నామంటే ఆ డబ్బులు వేస్తే మోసం చేసినట్లే కదా. ఎగ్గొట్టినామంటే మరి మన సంపాదన అనేది యాడుంది ఇట్లా. అందుకే ప్రతి క్షణము ప్రతి డ్యూటీ మైండ్ అంటే ఎప్పుడూ దానికోసం మనం సర్వీస్ చేయాలి. కొంత పొరపాటు జరిగిండొచ్చు, కాదనేకేం లేదు. పొరపాటు జరుగుతుంది అనడానికి మానవుడు అంటే జరుగుతుందని చెప్తారు అదేదో విషయంలో. అయితే మనం నిజాయితీగా ఉందా లేదా అనేది మనం చూసుకునేది వ్యవహారం ఇది. అదే ఎవడందుకు వాడికి తెలుస్తుంది నేను చెప్పేది, మిగతా వాళ్ళకి వస్తుంది కాదు. కాబట్టి సంపాదించి మేము వేస్తాము అని అంటే ఎట్ట వేస్తాము సంపాదించేదానికి? అందుకే భగవంతుడు చెప్పినాడు నీకు సంపాదించేదానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని. ఏ విధంగా సంపాదిస్తారో చెప్పు మొదట. స్వతంత్రంగా మీరు ఏ విధంగా సంపాదిస్తారో. ఇప్పుడు డ్యూటీ దిగిపోయినావు సరే కదా ఉండు. డ్యూటీ దిగిపోయే వరకు వద్దులే, డ్యూటీకి పోయే వరకు ముందు. ఇప్పుడు నీవు బ్రతకాలంటే ఏంటంటే ఉండాలా? అన్నీ ఉండాలి సార్. ఏంటంటివి? తినుబండారాలే చూడు. బతికేదంటే తినుబండారాల కిందే వస్తారు మన వాళ్ళు. తినుబండారాలు పెడితే చాలా ప్రాణం వద్దా, వెలుగొద్దా, నీరు అవన్నీ ఎవరు అని? మరి భగవంతుని సొమ్ముతో బతికేవాడు తగ్గ. భగవంతుని సొమ్ముతో తీసుకుని దానికి ఏం విలువ ఇవ్వాలి కదా నువ్వు. మరి దాన్ని కట్టే ఎనికి కట్టే దాన్ని కట్టే నువ్వు సంపాయి. ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చుకున్నావప్ప, అప్పు తీసుకొచ్చుకున్నావు నువ్వు. ఆ అప్పే కొట్టి మిగతా పని చేస్తానంటే ఎట్లా? అప్పు తీర్చి సంపాయి. ఎవరు వద్దన్నారు? భగవంతుని కట్టేయండి. పృథ్వీ అప్పు తేజస్సు పంచభూతాలు సమర్పించి మీరు సంపాదించిన దాంట్లో మీరు మీ పిల్లలు తిని మిగిలేడే మిగిలిస్తారు. ఏం మిగులుతుంది? అందుకే భగవంతుడు చెప్పిండు మీ బతుకు ఏం లేదబ్బా, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పోల్సిందే అని చెప్పిండు. అయితే మీరు మధ్యలో ఏం చేసుకుంటున్నారు? అనవసరమైన పనులు కొన్ని చేసి ఆ సంస్కారాన్ని చెడుపుకొని పనికిరాని వైపు పుడుతున్నారు అని చెప్పిండు. ఇంతే. ఇంకా పనికిరాని పైకి పోయి కిందికి పోతా అంటే అడిగిపోతాం, ఏడవుతాం, స్టాప్ అయిపోతాం. ఉండు. అందుకే అవన్నీ ఆ పాపాలన్నీ అనిపించినాక మళ్ళా నువ్వు పైకి వచ్చేకి వీలుంది. మరి అది ఒప్పుకుంటే అందుకే చెప్తాండి. అది అవన్నీ అనిపించాలని మోజుంటే చేయండి. వాడిని తప్పించుకోవాలంటే ఇది కావాలి. అందుకే యథార్థంగా సంపాదించడానికి ఎవరికి అధికారం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవే మనకు కావాల్సిన ఫండమెంటల్స్ ఇవే. మిగతావి అన్నీ అందరూ ఇట్లా మాట్లాడతారు, మేము నిజాయితీగా సంపాదించినాము, ఎవరిని మోసం చేయలేదు అని ఇట్లా బాగా బలలు గుద్దుతారు. అయినా తను మొదటే జరిగింది మోసం. భగవంతుని భూమిని తిరుగుతాడు. ఏం కట్టినావా నువ్వు? గాలి, నీరు, సూర్యుని వెళ్తారు. దానికి ఏం పెట్టుబడి ఏమి ఇచ్చారు మీరు? ఇప్పుడు ఇంట్లో లైట్లు వేసుకుంటే కడుతున్నారు. హాస్పిటల్కి పోతే ఆక్సిజన్ ఎక్కిస్తే సిలిండర్లకి ఎంత దుడ్లు కడుతున్నారు, గంటకి ఎంత కడుతున్నారు? మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి ఊరిన ఫ్రీగా ఇచ్చినాడు కదా, ఎంత ఇవ్వాలి మీరు చెల్లించాల్సి వస్తుంది అట్లా? మరి అవన్నీ అవే కదా. అదే నీ దేహం కూడా అంత దాంతో తయారైండేది దాంతోనే, మళ్ళీ వాడుతుండేది దాంతోనే. ఇంక మళ్ళీ మేము సంపాదిస్తామనేది మీకు హెచ్చు ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి లేకపోతే మీరు ఎట్లా సంపాదిస్తారు? మొదటి పెట్టుబడి లేని వ్యాపారం ఎట్లా చేస్తావు అని? దేవుడు దేహం ఇచ్చినాడు. దేహం అంటే ఇవన్నీ వచ్చినట్టే దాంట్లోకి. దేహం ఇచ్చినాడు కాబట్టి మీరు ఎట్లా ఉపయోగించాలా అని ఇచ్చినాడు. సరే అదే నేను చెప్తా కదా, అప్పు ఇచ్చినావు, ఎగ్గొట్టి పని చేయమని చెప్పినాడా లేకపోతే అవి తీసుకోమని చెప్పినాడా అని? తీర్చాలి. రైట్. ఇప్పుడు సరిపోయింది అంతే. అందుకే భగవంతుని పని మేము చేస్తాడమ్మా, అయిపోయింది ఇంకంతే. తినేకొస్తే తినేదేమో ఆయన నోటికి అడ్డం పెట్టాడు. తినేది దాంట్లోనే ఉంటుంది, ఖర్చులన్నీ దాంట్లోనే ఉంటాయి. చేసేది ఎవరి పని అంటే భగవంతుని పని అని మనకు బుద్ధి ఉందా లేకపోతే నా పని అని ఉందే? అది ఇదొక్కటే తెలుసుకోవాలంటే. వేదాంతం అంటే ఎంతో తెలుసుకునేది ఏమో ఉపనిషత్తులు తెలుసుకుంటే ఏమో అని కాదు. ఇది తెలుసుకుంటే ఉపనిషత్తుల సారమే ఇది, ఇంకేం కొత్తదేం కాదు. మనకి ఇవి తాస్కారం కనపడతాయి ఇవన్నీ. అవి పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తాంటే వాళ్ళు బాగా ప్రాప అని అంటారు. ఆయన ఫండమెంటల్స్ ఇవి. నిన్ను గుర్తించేదానికి ఎక్కడ మనం పొరపాటు జరుగుతుంది, దాని నుంచి మనం ఎట్లా బయటపడాలనే దానికి శాస్త్రం చెప్తాండేది. కాబట్టి నీ జీవనం అనేది బంగారు సంపాదించాడు పెట్టాలనేదనా ఇంకా ఏమైనా ఉందా అని
ఆయన అడుగుతున్నాడు అనమాట ఎంటర్ అయిన ఆయన. ನಿನಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡೋದಕ್ಕೆ ಜೀವನವೆಂಬುದು ಚಿನ್ನದಷ್ಟು ಮಹಿಮೆ ಇಲ್ಲದಂದು, ಬಂಗಾರ ಕಂటే విలువ తక్కువనే ಅವರು ಭಾವಿಸಿರುವಂತೆ ತೋರುತ್ತಿತ್ತು. వాళ్ళు భావించినట్లు నాకు కనబడుతుంది. గంటెಗಳನ್ನು బాధిಸುತ್ತಿದ್ದರು, గంటలేం కొడుతున్నారు, అందరికి వద్దనేదాన్ని కూడా కొట్టేస్తున్నారు. స్వస్తిಗಳನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದರು, ನಾರಾಯಣ ಭಗವಂತ అని ಪದಾలు చెప్తున్నారు. ಎಲ್ಲರೂ ನಿನ್ನನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು దీర్ఘదండ నమస్కారವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದರು, దంపనపడి నమస్కారాలు చేస్తున్నారు. ಆದರೆ ಅವರು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದು, వాళ్ళు ఏదో అడుగుతాండేది, వాళ్ళు అడుక్కుంటాడేది అన్నీ చేసుకుంటా, లౌకిక సంపత్తు ఆటోపము. భగవంతుని పూజ ఉంది ఇక్కడ. లౌకిక సంపత్తు ఆటోపము అంటే దాని దంబాన్ని చూపించుకుంటే కోరిక ఏం కాదు. లౌకిక సంపత్తులోనే కోరికలన్నీ, దాంట్లో కోరికలు వస్తాయి. ఆటోపం అంటే లేని దీని, వాడు ఆటోపం పటాటోపం చేస్తాడు అంటాను చూడండి, అట్లా అది ఆటోపం. ಪಾಪ ಅಂತಾడు ಪಾಪ. ಬರಿಯೇ ನಿನ್ನ ಭಕ್ತಿಯು ಏತಕ್ಕೂ ಬೇಡದ ವಸ್ತುವೆಂದು ಅವರು ಭಾವಿಸಿರಬಹುದು. కాబట్టి భగవంతుని భక్తి అంటే అది కాదు, బంగారు సంపాదించి వాళ్ళ కోరికలు తీసుకునే దాంట్లోనే ఉండరే కానీ కేవలం భగవంతుని యందు భక్తి అనేది వాళ్ళకి తెలిసినట్లు లేదు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి భక్తులకు తెలిసినట్లు లేదు. అగో ఈ సువర్ణాలయದ ಹೊರಗೆ ಹಸಿದವರು, ఈ బంగారు గుడి పక్కలోనే ఆకలి కొన్నవారు, ಬೇನೆ ಬಿದ್ದವರು, ರೋಗಾಲతో అంగవిహీనులు, నిర్బలురు, గోలిడువವರು, వాళ్ళ అన్నం కావాలా అయ్యా ఏంటి అని అడుగుతూనే ఉండరు. ಇವರೆಲ್ಲ ಇದ್ದರು. ದೇವಾಲಯದ ಒಳಕ್ಕೆ ಬಂದು ಬಯಟಿಗೆ వచ్చి ಕೊರಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವ ಭಕ್ತರು ಅವರನ್ನು ಓ ದಯಾಘನನೆ కాలಲ್ಲಿ ತುಳಿದುಕೊಂಡು ಹೋಗುತ್ತಿದ್ದರು. కాలుతో తొక్కుంటూ పోతాడారు. ఈడేం పూజ చేసినారు, బయట వాళ్ళని తొక్కుంటూ పోతాడారు. వీళ్ళంతా అడుగుతాంటే నీ అది అన్నం కావాలంటే ఈకోకుండా ఈడేమో నమస్కారాలు బంగారులు అన్ని పెట్టి ఈడు చేసి ఆడి ఊరిని మాట్లాడుకుంటూ పోతాడారు. ಲೇ ಪರಮೇಶ್ವರನೇ, ನಾವು ಧನಲಕ್ಷ್ಮಿಯ ಭಕ್ತರಾಗಿ ನಿನ್ನ ಭಕ್ತರಲ್ಲಿರುವಾಗ, మనం దేనికి భక్తులు? భగవంతుని భక్తులా ఇప్పుడు డబ్బుకే? ధనలక్ష్మియ భక్తరాగి నిన్న భక్తరಲ್ಲಿರುವಾಗ, నీ భక్తులు కాకుండా పోయినట్లయితే నిన్నನ್ನು ನಾವು కాಣಲಾರదే ఇరువెంబదేనో ఆశ్చర్యవల్ల. మేము భగవంతుని చూడలేదు అనే దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఏం చూసినాము? బంగారు డబ్బు కావాలనే చూస్తున్నాము. భగవంతుడు కనపడినాడా? ಇಲ್ಲ. ఎలే జీవనే, జీవన సర్వస్వవే, జీవనానికంతా నువ్వే సర్వస్వము. ನಾವು నిర్జీవవాద నిన్న ప్రతిమಗಳನ್ನು పూజించి, నిర్జీవమైనటువంటి నీ విగ్రహాలను పూజించి, సజీవరాద నిన్న రూపగలను, సజీవమైనటువంటి నీ రూపాలన్నీ ఉన్నాయి బయట. సమస్త ప్రాణులు ఉన్నాయి కదా, అవి జీవంతోనే ఉన్నాయి. ఇవి నిర్జీవంతో ఉండేది ఇది పరమాత్మే. సజీవంతో ఉండేవి నీ ఎదురు కనపడుతున్నాయి కదా, ఆకలితో అల్లాడుతున్నాయి కదా, కష్టాలతో బాధపడుతున్నాయి కదా. సజీవరాద నిన్న రూపగలను ఎడగాలింది ఉదయిತ್ತಿರುವಾಗ, ఎడమ కాలతో తన్నుకుంటా నిన్నను కాణలారదే, నిన్ను చూడకనే ఇరువెంబదేనో ఆశ్చర్యం వల్ల, దీంట్లో ఏమి ఆశ్చర్యం లేదు. ఎలే జగత్పతినే, జగత్పతి, ನಾವು ನಿನ್ನ ప్రియపుత్రరನ್ನು తిరస్కరిసి సంకటగొలుసిತ್ತಿರುವಾಗ, నీ ప్రియమైనటువంటి సంతానం అది. భగవంతుని సంతానమే కదా సమస్తము సృష్టి చేసినాడన్నప్పుడు పశుపక్షులు క్రిమికీటకాలు మానవులు అందరూ. మరి అటువంటి వారిని ನಾವು నిన్ను ప్రియపుత్రను తిరస్కరిసి సంకటగొలుసిತ್ತಿರುವಾಗ, వాళ్ళని బాధ పెట్టేటప్పుడు నిన్న అనుగ్రహವಾಗಿರುವುದೇನೋ ఆశ్చర్యం వల్ల, నీ అనుగ్రహం లేకుండా పోయేదానికి ఆశ్చర్యం లేదు. మేమంతా భగవంతుడికి చేసినామబ్బా, మాకు భగవంతుని అనుగ్రహం లేదంటే ఎందుకుంటుంది? వినండి, అవునా కదా? ఇది యథార్థమా కాదా? వీళ్ళకి లేదు కాబట్టి ఆయనకు లేదు. మీకు లేనే లేదు దాని మీద దృష్టి. భగవంతుడు అనేవాడు లేడు. మీకు కావాల్సినంత లెక్క బంగారు ఏటేటో కావాలి. నీకు కావాల్సినటువంటి మంత్రి కావాలా, వాడు కావాలా, ఈడు కావాలా, ఏదేదో కావాలా, నీ పటాటోపాలకు నువ్వు ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది వీళ్ళందరినీ తిరస్కరించినాక మరి నీ అనుగ్రహం వాళ్ళకెట్లా మనకెట్లా దొరుకుతుంది?
దొరికే దాంట్లో దొరకపోయిన దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈశ్వరునನ್ನು ఎల్లి కాಣಬಹುದು, భగవంతుణ్ణి మనం ఎక్కడ చూడొచ్చు. ಪರಮೇಶ್ವರನನ್ನು ಎಲ್ಲಿ ಹುಡುಕಿ ಕಂಡುಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ಜನರು ಆಗಾಗ್ಗೆ ಕೇಳುತ್ತಿರುವರು. ಯಾಡುಂಟಾಡಪ್ಪ భగవంతుడని అని ఎతులాడదాము అని అంటారు. యాడుంటాడు ఎతులాడదామని. ఇటురా తనలాడే పని వద్దు, మనసం కూర్చుంటే మేలు, కొంత దాన్ని నుక్కుంటూ కూర్చుంటే పనే ఉంది. స్థలం లేకపోతే మొదటేమో అనుకోండి రా. ಎಂದು ಜನರಾಗಾಗೆ ಕೇಳುತ್ತಾರೆ. ಹುಡುಕುವವರೆಗೆ ಅವನು ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ ಎಂಬುದೇ ಈ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರ. ఎవడు ఎట్లాడితే ಅವನಿಗೆ దొరికేలేదు. భగవంతుడు ఏడా అంటే దొరికేలేదు, అబ్బాయి ఆడలేడు. అంతటా ఉండే భగవంతుడు ఏడున్నాడంటే ఇంక చెప్పేది ఏముంది? ఆడలేడు. అదే చూడు, మళ్ళా ఇది మనకి వచ్చే ఎంతసేపు ఉన్నా ఇదే బుద్ధి, రాయనే బుద్ధి తప్పితే కాదు. అరే రాయే నువ్వు పూజించవలసిన అగత్యమే లేదు. కొండలో ఉండే రాయి కూడా పవిత్రమే. మన కారులో వస్తా అంటే మేము అట్లా, ఎవరు అద్వైత స్వామి మేము అంతా ఆయన శిష్యులంతా, ఆయన రాయదుర్గం కొండల్లో ఈ రాళ్ళన్నీ బేర్చి ఎట్లా పెట్టినారంటే ఎవడు కూడా వడ్డేవాడు కూడా అంత కరెక్ట్గా అట్లుండే గుండ్లన్నీ ఓదాని ముందు ఒకటి చంపన. వాళ్ళు దాని చూసి ఆశ్చర్యపడతాడు అన్నమాట. చూడు భగవంతుని సృష్టి అంటే ఎట్లుండదు, ఒక రాయి మీద ఒకరు ఎవడని ఎత్తిపెట్టే సాధ్యమయ్యేటివే అంత ఎత్తు. మరి అట్లా సృష్టి ఉంది కదా, మరి దాన్ని మెచ్చుకోవాలా, ఇంకేమేమి మెచ్చుకోవాలి నువ్వు? నేచర్ అనేది అంతా అట్లుందనమాట. యా దాన్ని తీసుకుంటే ఆ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లోనూ ఆశ్చర్యమే ఉంది, మనకు తెలియని విషయమే అంతా ఉందన్నమాట. ఇప్పుడైతే ఎరువు నీళ్లు పోసినంత మాత్రం చేత ఆ పండ్లలో తీపిదనం ఎట్లా వస్తుంది, పుష్పాల సుగంధం ఎట్లా వస్తుంది, అవన్నీ ఎట్లా వస్తాయి అనుకుంటారు. ఇమిడి ఎవరి శక్తి ఇది? యాడు చూసి చెప్పండి, ఏడన్నా ఉంటే. పోనీ మీరు వేసే ఇత్తనంలో ఏమన్నా వాసన ఉందే? మరి దాంట్లో కాసే పండ్లలో మారుతాయి, ఇవే అట్లా మారుతాయి. ఆ శక్తి అంతటి ఎట్లుంది? ఆ శక్తిని ఎవడు అట్లా అంతర్గత పరిచిండేది? చేయండి, ఎవడన్నా సృష్టిలో ఎవడన్నా మీరు చేసినట్లు చేయండి, చూస్తాం. అట్లా ఇత్తనాన్ని తీసుకొని 2 ఇత్తనాలు కలపచ్చు, కొమ్మలు 2 చేసి సంకర జాతాన్ని కలపచ్చు మీరు. ఆయన అట్టాడి తీసుకోలేదు కదా, మరి సృష్టి చేసినాడా లేదా? కాబట్టి భగవంతుని సృష్టిని ఎవడు ఇట్లా లెక్క పెట్టేకి యాడ కానొస్తాడని చెప్పేదానికి లేదు. ಪರಮೇಶ್ವರನು ಈ ಜಗತ್ತೆಲ್ಲವನ್ನು ಸೃಷ್ಟಿಸಿ ಅದರೊಳಗೆ ಜೀವರೂಪದಿಂದ ಹೊಕ್ಕಿರುತ್ತಾನೆಂದು ಉಪನಿಷತ್ತುಗಳು ಸಾರುತ್ತವೆ. తత్ సృష్ట తాను ప్రవేశిత్తని ఉందన్నమాట. దాన్ని సృష్టించి దాంట్లోనే ప్రవేశించినాడు అని అంటే ఉండేది అతనే అనేది అర్థం దానికేమో. ಇದರ ಅರ್ಥವೇನೆಂದರೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ಜೀವನ ಒಳಗೂ, ప్రతి ఒక్క జీవనంలో కూడా లోపల ఆ పరమేశ్వరుని ఇద్దుకొండిరుತ್ತಾನೆ. ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మ ఉండేది తీరినాడు. ఎందుకంటే దాంట్లోకి ప్రవేశించినాడు అన్నప్పుడు ఉండే తీరాలి కదా. ಅದರಿಂದ ಯಾರು ಬೇಕಾದರೂ ತಮ್ಮ ತಮ್ಮೊಳಗೆ అతనನ್ನು కండుకొల్లಬಹುದು. యాడో ఎట్లాడికి ఎండిపోతావు, ఎవరి దాంట్లో వాళ్ళు నీలో నువ్వే చూసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా తను తాను తెలుసుకుంటే అనే పదం అదే. తను తాను తెలుసుకుంటే అంత తెలియబడుతుంది అని. తన్నే తాను తెలుసుకోకపోతే మిగతా తెలిసిందంటే మాత్రం నిన్ను తెలుసుకుంటే నీకు యోగ్యత లేదు. మిగతా అంతా తెలుసుకుంటే పోతాడో కానీ నేనెవరనేది నీకు తెలుసు కదా. అప్పుడు ఎప్పుడైతే నేను ఎవరు అని తెలుసుకుంటే ఇంకంతా నేనే అనేది వస్తుంది అంతే. ఇంక మళ్ళీ వేరే కొత్తదేం రాదు దీంట్లో. మళ్ళీ ఇల్లదిద్దరే పరమేశ్వర నಮಗೆ ఎందుకు ఎಲ್ಲಿಯೂ సిక్కువదిల్ల. తనలో తాను గుర్తించకపోతే ఇంకెక్కడ ఎప్పుడూ దొరికేయలేదు. ఇంకా ಜೀವರಗಳೆಲ್ಲ ಜೀವುలందరిలోనూ పరమేశ్వరుని ಇದ್ದುಕೊಂಡಿರುತ್ತಾನೆ. ಅದರಿಂದ ಎಲ್ಲ ಜೀವರನ್ನು ದೇವನಿರುವ ದೇವಾలಯವೆಂದು ಕಾಣಿರಿ. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేహం ఉండేటువంటి దేవాలయము, దాంట్లో దేవుడు ఉన్నాడని కనుక్కోండి. ప్రతి ప్రాణిని చూసినా కూడా అందులో దేవుడు ఉన్నాడని చూడండి. ಎಲ್ಲರೊಡನೆಯೂ గౌరవದಿಂದಲೂ ప్రేమದಿಂದಲೂ ವರ್ತಿಸಿರಿ. అన్ని చోట్ల అంతటా గౌరవంగా ఆదరపూర్వకంగా ప్రవర్తించాల. ಎಲ್ಲರಿಗೂ సంతోషವನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ప్రయత్నిసిరి. అందరికీ సంతోషపడేదానికి ప్రయత్నం. బాధ పెట్టేది వద్దు. నువ్వు సంతోషపెట్టకపోతే వాళ్ళని బాధ పెట్టకపోతే చాలంటుంది శాస్త్రం. నువ్వు ఎవరికి సాయం చేయలేకపోతే వాళ్ళని అపకారం చేయొద్దు అంతే. అదే అట్లా అందరూ ఉంటే ఇంకేముంది.
అదే ఈశ్వరుని పూజ ఆగువదెందు బల్లవరు ఉపదేశిస్తారే, అదే భగవంతుని పూజ అని తెలిసిన మహాత్ములు చెప్పేది. మిగతా వాళ్ళంతా వేరు వేరు చేయమని చెప్తారు, వాళ్ళు అట్లా చెప్పలేదు. మన ವ್ಯವಹಾರನ್ನೇ ಸದ್ದುತ್ತಾರೆ ಅಂತೆ వాళ్ళు. ಎಲ್ಲ ಜೀವಗಳಲ್ಲಿಯೂ ಭಗವಂತನು ಇರ್ತಾನು, ಆದರೂ అందరిలో కూడా ఉంటాడు. అయితే భక్తులకి విశేష రూపದಿಂದ ఇరుతానే. అందుకే వాళ్ళ యొక్క వ్యవహారాలే వేరు ఉంటాయి మనగా. అందుకే వాళ్ళు భగవద్భక్తులు అని అంటాం చూడు మనం. ఎందుకంటాము? మనలో లేనటువంటి విశేష గుణాలన్నీ వాళ్ళలో ఉంటాయి. అట్లా పరమాత్మని యొక్క విశేషాలన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి విశేషంగా. ನನ್ನ ಭಕ್ತರು ಎಲ್ಲಿ ನನ್ನನ್ನು ಕಂಡುಕೊಂಡು ಕೊಂಡಾಡುತ್ತಿರುವರೋ, నా భక్తులు ఎక్కడైతే నన్ను పొగుడుతుంటారో ಅಲ್ಲಿ నానిరువను ಎಂದು భగవంతుడు ಹೇಳಿರುತ್ತಾನೆ. అందుకే చెప్తాడు, ఎక్కడయ్యా భగవంతుడు ఉంటాడంటే, ఎక్కడైతే భగవంతుని కథలు చెప్పేసాడికి వచ్చి ఆయన నిలబడి ఉంటాడంట అక్కడంతా అవ్యక్తంగా ఎవరు కనబడుకోకుండా, ఏమేమి నన్ను గురించి ఎవరేమేమి చెప్తాడారు అని. రామాయణం చదివినప్పుడు ఆంజనేయులు వచ్చింటాడు. ఆంజనేయులు అందరూ రావాల్సి, సర్వదేవతలు రావాల్సింది ఆంజనేయులు ఒకడే కాదు. అందరూ రామలక్ష్మి లేకపోతే ఆంజనేయులు వచ్చి ఏం చేస్తాడు? ఏమబ్బా, రాముడు ఉంచాడే కదా ఆంజనేయులు ఉండేది. రాముడు లేని చోట ఆంజనేయులు ఉన్నాడా? పోనీ అట్లా చెప్పు. అందరూ ఉంటారు, మనోళ్ళు కొన్ని చెప్తారు అట్లా. కాబట్టి సత్సంగాలు ఎక్కడున్నాయంటే దానికే చెప్తానమాట. ఎత్ర గీత విచారస్య పఠనం పాఠనం సుతం తత్రహం నిశ్చితం పృథ్వీ సదైవహి. అక్కడ దేవతలందరూ వచ్చి ఉంటారంట, భగవంతుని గురించి చెప్తాడారు. మనమీనల్లని ఆ దేవతలు కూడా వచ్చి కాసుకొని కూర్చుంటారంటే. అంటే ఇప్పుడు గాలి ఈడు ఉంది కదా, వెలుతురు ఈడు ఉంది కదా, మళ్ళీ వాళ్ళు లేకపోకుండా పోతే పని ఎట్లా జరుగుతుంది? అట్లా అందరూ భూమి ఉంది, దీంట్లో నీళ్లు ఉన్నాయి, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, అయిపోయాయి. అందరూ కూడా దేవతలంతా వచ్చి రెడీగా ఉంటారు ఇక్కడ. అట్లా ఆ విధంగా ఎక్కడ చూసినా ఉంటారు అని శాస్త్రం చెప్తాండేది. అది ಸದೈವಹೇನೆ ಎಂದು ಭಗವಂತ. ಅದರಿಂದ ಭಗವದ್ಭಕ್ತರ ಸಂಘವನ್ನು ಮೊದಲು ಬಯಸಿರಿ, ಮೊದಲು ಕೋರ್ಕೊಂಡೆ, సత్సంగం కావాలని కోరుకోండి. ಅಲ್ಲಿ అతనನ್ನು కండుకొండ మేలే అచ్చట ఆ వ్యవహారంలో భగవంతుడు ఎక్కడుండాలని చెప్పింటారు కాబట్టి గుర్తించిన తర్వాత ಎಲ್ಲ ಜೀವಗಳಲ್ಲಿಯೂ అతని భావనను ಮಾಡುವುದು సులభవాగుವುದು. ఇట్లా తెలిస్తే అందరిలోనూ పరమాత్మ ఉండాలంటే ఎవరికో ఒప్పుకోరు చాలా మంది. ఎందుకంటే మా హెడ్ మాస్టర్ ఆయన ఉండే నరసింహమూర్తి, ఆయన కొంత బాగా మంచి ఆధ్యాత్మిక చింతన ఉండేవాడే. ఇక్కడెక్కడ దాంట్లో దీనికి రాస్తాండే, ఆర్టికల్స్ కూడా రాస్తాండే. మదర్ అది ఇక్కడ పుదుచ్చేరి, అక్కడ దిగి చెప్తాడు. మాకు కూడా అంతా మొట్టమొదటి మాకేమో ఈ గాలి లేదు, ఈ గంధము లేదు. అప్పుడు వాకింగ్ పోయినప్పుడు చెప్తాడు కొన్ని విషయాలు. ఆడ ఎద్దును కొడితే కూడా ఆ ఎద్దు దాన్ని చూసి ఆ మదర్ కనిపెడతానంట, ఎవరో దీన్ని బాధ పెట్టారు మీరు అన్నట్టు మాట్లాడతానంట ఆమె. అట్లా రాస్తా ఉండే ఆయన వండుకొని ఇట్లా అంతా అందరు ఎందుకు పరమాత్మ ఉన్నాడో, అంతా పరమాత్మ అంటే ఒకే రకంగా ఉంటాడు అంటే అట్లెట్లయితుందండి. ఇప్పుడు మనలందరినీ వస్తే రక్తం వస్తుంది, అది అందరికీ ఎర్రగా ఉంటుంది. ఒకరికి ఆకలి అయితే అందరికీ ఎట్లా ఆకలి అవుతుంది? ఒకరికి దుఃఖం అయితే అందరికీ దుఃఖం ఎట్లయితుంది అని ఆయన ప్రశ్న వేసేవాడు అప్పటికి మాకే. అది తెలియదు. మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఆయన వేరే చేంజ్ అయిపోయా. మళ్ళీ మేము రోంత దీంట్లోకి పడింటున్నాం. ఈ పరమాత్మ చింతామణి వినింటాం అనమాట. అప్పుడు ఆ పరమాత్మ చింతామణి విన్నప్పుడు ఆయన ఈ ప్రశ్నలు వేస్తాండే. అందరి అంతా అదే ఒకటే ఉండాలి విన్నట్టయితే, ఒకే రకంగా ఉంటే ఒకరు ఏడ్స్తే అందరూ ఏడ్చాలా, ఒకరు నగితే అందరూ నగాల, ఒకరికి ఆకలి అయితే అందరికి ఆకలి కావాలా అని ఇట్లా అడుగుతాండే. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? ఉపాధులు చూసి మాట్లాడుతున్నారు కానీ ఉపాధులకు మూలమైన దాని గురించి మాట్లాడలేదు అనేది తెలుసు. తర్వాత మాకు తెలుసు అనమాట. ఇట్లా వాళ్ళు ఎంత ఉన్నా కూడా గురువుల దగ్గర మనకి రహస్యాలు తెలియకపోతే తెలుసుకునేది కష్టం. ఇది సర్వాత్మ భావన అని వచ్చేది తెలియకపోతే అందరిలోనూ పరమాత్మ ఉండాలంటే ఎట్లుంటాడా నువ్వు మన ఈయనే అంటాడు కదా, కొందరు రాయిని పూజిస్తారు సార్ ఎట్లా అని అడుగుతారు చూడు కొంద. కాబట్టి అది రాయి అనే బుద్ధి మనకి ఇంకా పోలే. ఎందుకంటే రాయి అనేది స్వతంత్రంగా లేదు. జ్ఞానాన్ని విడిచి రాయి ఉన్నింటే అప్పుడు నువ్వు రాయిని పూజించకూడదు. జ్ఞానాన్ని విడిచి రాయి ఉందే చెప్పు. మరి జ్ఞాన స్వరూపమా కాదా? అది పుస్తకము అంటావు, పుస్తకం అనేది స్వతంత్రమా? జ్ఞానాన్ని విడిచి పుస్తకం ఉందే? భావన ఎందుకు? నువ్వు భావంతో పని ఉందా? అనుభవం ఇది. భావన ఏంటికి మళ్ళీ బగలలో భావన అంటావు నువ్వు?
అంటే ఇప్పుడు భావన అవసరమే లేదు ఇక్కడ. ఆయన భగవంతుని భావన చేస్తాడు. భావనకు వస్తేనే లేదు ఇక్కడ, ఉండేదే జ్ఞానము. అందుకే అనుభవమే కావాలి కానీ భావనలు పనికిరావు. భావనలు చెప్తాది, ఉపాసకులకు పనికి వస్తాయి భావనలు. ఇప్పుడు ఒక విగ్రహం పెట్టుకొని శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అనే భావనే పెట్టుకోవాలి, ఇప్పుడు వేరేం పెట్టుకోకూడదు. ఆయన గుణగణాలన్నీ తెలుసుకోవాలా, ఆయన గుణాన్ని అంతా ఎప్పుడు చేస్తాడు. అలా నీకు ఈ స్తంభం కనపడితే కూడా అతడు కృష్ణుడు అనాలా, పుస్తకం కనపడితే కూడా కృష్ణుడు అనాలా. ఉపాసకులు అంటే ఏమనుకోండి మరి, ఏది కనపడినా వాళ్ళకి అదే రూమ్లో కనపడితే అది ఉపాసన. వేరే కనపడిందంటే ఉపాసన కాదు. లెక్కేసుకు ఎంత కష్టం ఉంటుందో ఉపాసన అనేది. వేరే భావం వచ్చిందంటే చేసిందంతా ఫైసలు అంటున్నారు మొత్తం. ఆ విధంగా ఉపాసకులు ఉంటారనమాట. అందుకే వాళ్ళు బ్రహ్మలోకానికి పోతారు, ఎట్లా సుషుమ్న నాడి ద్వారా పోతారు అని చెప్పిండేది వాళ్ళని. మనకు అట్లా ఏడంటే ఆడు పోయేటట్లేదు వాళ్ళు ప్రాణాలు. కాబట్టి భావన వద్దు ఇక్కడ, అనుభవమే. జ్ఞానాన్ని విడిచి ఏదైనా వస్తువు ఉందే అని చూడాలి అంతే నువ్వు ఫస్ట్. నీ వృత్తి జ్ఞానం కాదు ఇది, కేవల జ్ఞానం ఇదంతా. ఆ కేవల జ్ఞానంలో నువ్వు వృత్తులను గురించి మాట్లాడుతాడు. రాయి అనేది అది వృత్తి జ్ఞానం, రాయి అనేది వృత్తి జ్ఞానం. అయితే జ్ఞానాన్ని విడిచి వృత్తి జ్ఞానం స్వతంత్రంగా ఉందే? చక్కెర విడిచి తీపి పదార్థం ఉందే లడ్డు అనేది? చక్కెర తీపి అనేది, లడ్డు తీపి అనేది చక్కెరని విడిచి స్వతంత్రంగా లడ్డుకుంది అని తీపి అనేది. అట్లా ఆ విధంగా జ్ఞానాన్ని విడిచి ఏది లేదనే భావన వచ్చేసిందంటే ఇంక ఫైసల్ అది కూడా సులభం. అది ఇంకా ಇವನ್ನಿಟ್ಕಂಟೆ ಕೂಡ ಇದಿಷ್ಟು ಆದ ಬಳಿಕ ಭಗವಂತನು ನಿಮ್ಮ ಹೃದಯದೊಳಗೆ ಇರುತ್ತಾನೆಂಬುದನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುವರೆ. కాబట్టి మనం ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంటే ఎట్లా వస్తుంది అనుకుంటే ఆ భగవంతుని యొక్క అనుభవమే, భగవంతుని యొక్క వ్యవహారమే ఇదంతా శక్తి. కాకపోతే దీని సాధనాల ద్వారా బయటకు వస్తుంది. పెన్నుతో రాస్తాం అంటే పెన్ను రాస్తుందా? స్వతంత్రంగా రాసేవాడు ఉండాలి కదా. అట్లనే ఇక్కడ ఈ మాట్లాడేవాడు ఈ సాధనం ద్వారా బహిర్గతం చేస్తాడు అంతే. ಆ ಬಳಿಕ ಭಗವಂತನು ಎಲ್ಲಿಯೂ ಹುಡುಕಬೇಕಾದದ್ದಿರುವುದಿಲ್ಲ. ಯಾರುన్నాడని ఎట్లాడదండి, అంతా భగవంతుడే. ఇంకా నిజవాద పూజ చేస్తామంటారు కనుక ಆ ನಿಜವಾದ ಪೂಜೆ ಅನ್ನೋದಕ್ಕೆ ఉంది. ಶ್ರೀ ವಿವೇಕಾನಂದ ಸ್ವಾಮಿಗಳು ರಾಮೇಶ್ವರದಲ್ಲಿ ಮಾಡಿದ ಉಪನ್ಯಾಸ ಇದೆ. ಪ್ರೇಮದಲ್ಲಿ ಧರ್ಮವಿರುವುದೇ ಹೊರತು ಬರೇ ಕರ್ಮದಲ್ಲಿರುವುದಿಲ್ಲ. ధర్మం ఎక్కడ ఉంటుందప్ప అంటే ప్రేమలో ఉంటుంది కానీ కర్మలో ఉండలేదు అని. మనం ఏమనుకుంటాము? కర్మలోనే ధర్మం ఉంది అనుకుంటాం మనం. ప్రేమలోనే ధర్మం ఉంది, కర్మలో లేదు. కర్మ తర్వాత చేసేది. ఫస్ట్ ప్రేమ కోసం కర్మ చేస్తాం. ఇప్పుడు మనకి అది కావాలనే ప్రేమ కలిగింది కాబట్టి దాన్ని చేస్తాం. ధర్మము అక్కడే, ధర్మము అది మంచిదే చెడ్డదే అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಶುದ್ಧವಾದ ನಿಷ್ಕಪಟವಾದ ಪ್ರೇಮ ಇರಬೇಕು, ಅದೇ ಧರ್ಮ. లోనొట్టి బయట వద్దు, యాక్షన్ వద్దు. తెలియకపోతే తెలియదని ఏం మూలాది లేదు. ఎంతమంది అన్నీ ఏం పనికిరానుడు అన్నీ లేండి, ఏం భయం లేదు. దానికి చింతించవలసిన అవసరం లేదు. నటించేది వద్దు, తెలిసిన అక్కడ నటించేది వద్దు. అన్నీ లేమే, యథార్థం మాట్లాడుతున్నారు. ఉండి ఒప్పుకుందాం, మనం ఒప్పుకుందాము. నటించవలసిన అగత్యం ఏముంది? చాలా మంచివాడప్ప, చాలా తెలియగలవాడు అని చెప్పి నటించే అవసరం లేదు. శరీర శుద్ధియు మనశుద్ధి ఇల్లదే ఇద్దరే. చూడండి బాగా, ఇవే చాలా అనుభవంలో తెలుసుకునేది. ఇంతవరకు మనం వేదాంతం దండి తెలుసుకుంటాం, దానికి అంత సిద్ధాంతాలు. ఇప్పుడు జనరల్ ప్రాక్టికల్. ఇప్పుడు ఎవరికైతే శరీర శుద్ధియు మనశుద్ధి ఇల్లదే ఇద్దరే లేకుండా పోయినట్లయితే అంతవను శివాలయಕ್ಕೆ ಬರುವುದು, ಶಿವಾರ್ಚನೆಯನ್ನು ಮಾಡುವುದು ನಿಷ್ಪ್ರಯೋಜನ. చిత్తశుద్ధి లేని అన్నారు. ఆ పదాలు నేను నోటికి వస్తాయి, ఈడు ఉండాలి. చూడండి, బయటికి ఎంతో తాపత్రయంతో వచ్చి చేసేపోతారు. మనస్సు పరిశుద్ధంగా ఉందా నీకు? అన్ని ప్రాణుల యందు లేదా అంతటా భగవంతుడు, ఈ బుద్ధి ఏం లేదు కదా మనకంతా. భేద బుద్ధితోనే మనం ఎంట్రన్స్. ಯಾರ ಮನಸ್ಸಿನಲ್ಲಿಯೂ ದೇಹದಲ್ಲಿಯೂ ಪರಿಶುದ್ಧರಾಗಿರುವರೋ అంతవర ప్రార్థనగా శివుని కివ్వడువను. ఎవడైతే దేహాన్ని శుద్ధంగా పెట్టుకొని మనస్సును శుభ్రంగా పెట్టుకుంటాడో వాని యొక్క మొరనే భగవంతుడు వింటాడు.
ಯಾರು ಮನಃಶುದ್ಧಿ ಇಲ್ಲದೆ ಇತರರಿಗೆ ಧರ್ಮೋಪದೇಶವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಹೋಗುವರೋ, ఎవడైతే ఆచరణలో లేకుండా ఇతరులకు ధర్మాలు చెప్పే బయలుదేరినారు చూడు, ఇట్లా వాళ్ళంతా ಅವರ ಪ್ರಯತ್ನವು ಕೊನೆಗೆ ವ್ಯರ್ಥವಾಗಿ ಹೋಗುವುದು. దీంట్లో వ్యర్థమైందంటే వాళ్ళు ధన్యులు కావచ్చు, వినేవాళ్ళు ధన్యులు కావచ్చు, వీళ్ళు మాత్రం గ్యారెంటీ చెడిపోయినట్లే. ఎందుకు 24 గంటలకు ఎరువులు చెప్పేదాంట్లో సరిపోయింది కానీ తానే సక్సెస్కోలేదు కదా. మరి ఏమైనట్లే అయ్యా బతుకు. నేను ఎరువులు చెప్పినాను, ఎరువులు చెప్పినావు, ఏం చెప్పినావు, ఇటు ఉండాలని చెప్పినావు, నువ్వు దాన్ని ఆచరించినావా? మరి నువ్వు ఆచరించకుండా ఇతరులు చెప్తే ఎట్లా? అందుకే మొదట తాను ధన్యుడు కావాలా, ఇతరులు. అదే భగవద్గీత స్వామి చెప్పేది మాకు. మీకంతా తెలిసిందేమా, మీరు చెప్పకపోతారు కదా అంటాడు. మాకేం తెలియదు స్వామి అనేది మేము ఉన్నాయి, యాదో ఉన్న తర్వాత చెప్పుకుంటూ తిరుగుతాడము అని చెప్పేదే. అట్లా అనండి అంతేగాని మాకు తెలిసిందని చెప్పకపోతే మోసపోతారు చూడండి మీరు అని చెప్పే. కాబట్టి పొరపాటు పడకూడదు మనం కూడా. ఎందుకంటే ఆచరించి చెప్పితే దానికి పూర్తి విలువ ఉంటుంది. ఇంకా దాంట్లో మళ్ళీ ఏమి భేదం వచ్చేదానికి లేదు. దానికే త్రికరణ శుద్ధి కావాలని చెప్పేది జనం దగ్గర. బాహ్యార్చనయు అంతరార్చనకే చిహ్నయే సరే. కాబట్టి నీవు బయట అట్లా కనపడుతున్నావు అంటే లోన పరిశుభ్రంగా ఉండడానికి అది గుర్తే కానీ ఇంక వేరేం కాదు. ఇప్పుడు కాషాయ వస్త్రాలు వేసుకునేది ఎందుకు గుర్తు? సాధువు సన్యాసి అన్ని నువ్వు లోన అన్ని వదిలిన దానికి ఇది గుర్తు, అంతే, చిహ్నం ఇది అంతే. ఇది ధరించిన దానివల్ల అన్ని వదిలేమని కాదు అర్థము. అవన్నీ వదిలితే దీన్ని వేసుకోవాలా, లేకపోతే దీన్ని వేసుకోకూడదు. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇట్లా? ప్రతి ఒక్కరు రంగెత్తుకుండేది, ఈ బట్టల దగ్గర తిరుగుతానే ఉండేదే. అయితే మనకు కూడా ఆ ఎర్రబట్టలు వేసుకున్నాడంటే ఏదో ఒక రకంగా ఏమున్నా పాయపేమి ఉండని అది సహజంగా ఉందన్నమాట. ఈ గుర్తుకి ఉంది మన హిందూ దేశంలో ఆ సంస్కారం ఉందన్నమాట. ఎందుకు మొట్టమొదటి అట్లున్నారు కాబట్టి ఆ విలువ ఉండేదన్నమాట. ఇప్పుడు మానస పూజయు మనశుద్ధియు తాత్వికవాదవుಗಳು అది. కాబట్టి మనశుద్ధి ఉండాలా, మనస్సు యొక్క శుచి ఉండాలన్నమాట. ఇదే దీని గుర్తు, తత్వాన్ని తెలుసుకునేదానికి ಗುರ್ತುಲು. ಅದರಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಅವಶ್ಯವಾಗಿ ಇದನ್ನು ನೆನಪಿನಲ್ಲಿಡಬೇಕು. అందువల్ల మనం అందరం దీనికి జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఈ కలియుగದಲ್ಲಿ ಜನರು ఎంత హీన స్థితికి ఇల్లిరువెందరే, ఈ కలియుగంలో జనం ఎంత హీన స్థితికి వచ్చినారప్ప అంటే, దిగజారినారంటే, తాವು ಏನು ಬೇಕಾದರೂ ಮಾಡಿರ್ತಾರಲೇ, తాము ఏమైనా చేస్తూ ఉండని, యావదాదరొంದು క్షేత్రಕ್ಕೆ ಹೋದರೆ సాక్ పోతారు. ఇక్కడంతా పనికిరాని పనులే చేస్తారు, పుణ్యక్షేత్రానికి పోతారు. తమ పాపగಳೆಲ್ಲ ಪರಿಹಾರವಾಗಬಿಡುವುದೆಂದು ಅವರು ಯೋಚಿಸುವರು. ఇక్కడ మేము చేసిన పాపాలన్నీ కూడా అక్కడ పోతే తొలగిపోతాయని ఆలోచిస్తారు. అవునా? ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಕೆಟ್ಟ ಮನಸ್ಸಿನಿಂದ ಕೂಡಿ, ఒకడు చెడ్డ బుద్ధి పెట్టుకొని ಒಂದು ದೇವಸ್ಥಾನವನ್ನು ಪ್ರವೇಶಿಸಿದನೆಂದರೆ, ఒక దేవాలయంలోకి ప్రవేశించినాడంటానే, ಅವನು ತನ್ನಲ್ಲಿದ್ದ ಪಾಪಗಳ ಜೊತೆಗೆ ಇನ್ನೂ ಕೆಲವನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು, ఇంతకు ముందే బయట దండుకుంటాయి మనోనికి, దేవాలయంలోకి వచ్చాడు ఇంకా చేసుకొని వచ్చినాడు. ఇక్కడ ఇప్పుడు ఎక్కుతాయి తగ్గుతాయి ఆయనకి. ತಾನು ಮನೆಯಿಂದ ಹೊರಟಾಗಿ ಇದ್ದದ್ದಕ್ಕಿಂತ ಕೆಟ್ಟ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹಿಂತಿರುಗುವುದೆಂಬುದರಲ್ಲಿ ಸಂಶಯವಿಲ್ಲ. ఇంట్లో బయలుదేరి వచ్చినాడు, పాపాలు పోగొట్టుకోవాలని పుణ్యక్షేత్రానికి వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి తిరిగిపోయినప్పుడు ఈయన పాపాలు పోగొట్టుకుంటాడో పాపాలు ఎక్కువ ఉంటాయా అని అడుగుతాను శాస్త్రం. పరిశుద్ధమైన మనసులు కాదు అది. మిగతా దుర్బుద్ధులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, స్వార్థ బుద్ధులు పెట్టుకున్న వాళ్ళందరికీ అర్థం అది. అందుకే మంచి బుద్ధి, శుభ సంకల్పము అంటే భగవంతుడు తప్పితే ఇంకేటివి లేవు. దాన్ని ఇడిస్తే అన్ని పనికిరానివే. అవి ఎంత మంచివన్నానండి, యజ్ఞాగారులు అనండి, అవును అవి కూడా ఏం తొందర ఏం చేసేలేదు. అవి కూడా అంతే అల్పమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటివే, అవేమి శాశ్వతమైన ఫలాన్ని ఇచ్చేటివి కాదు అవి కూడా. ಕೆಟ್ಟ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹಿಂದಿರುಗುವ ಸಂಶಯವಿಲ್ಲ. ತೀರ್ಥವೆಂದರೆ ಪವಿತ್ರ ವಸ್ತುಗಳು, ಪವಿತ್ರ ಜನರು ತುಂಬಿರುವ ಸ್ಥಳವೆಂದರ್ಥ. తీర్థం అంటే పవిత్రమైన జనము ఇదంతా ఉండారు అని అర్థము. ವಸ್ತುಗಳು ಒಂದಾನೊಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಪವಿತ್ರರಾದ ಜನಗಳಿದ್ದು ದೇವಾಲಯವು ಯಾವುದು ಅಲ್ಲಿ ಇಲ್ಲದಿದ್ದರೂ, అందరూ సత్సంగం సద్భావన కలిగిన వాళ్ళందరూ ఒకసారి కూర్చుంటారు అనుకోండి, అక్కడేం దేవాలయం ఉండాల్సిన పని లేదంట. దేవాలయం ఇల్లదిద్దరు ఆ స్థలವನ್ನು తీర్థವೆಂದೇ ಭಾವಿಸಬೇಕು, దాన్ని పవిత్రమైన తీర్థమని అనుకోవాలి.
ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ 100 ದೇವಾಲಯಗಳಿದ್ದರು, ಅನೇಕమైన ದೇವಾಲಯ ఉన్నప్పటికీ కూడా ಅಪವಿತ್ರ ಜನರಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದರೆ, ఇప్పుడు పుణ్యతీర్థాలు అంతా ఎవరుండారు? నివాసం ఉండే వాళ్ళందరూ ఎవరుండారప్ప? పోయేవాళ్ళు ವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದರೆ ಅಲ್ಲಿ ತೀರ್ಥವು ಮಾಯವಾಗುವುದು, ಆ ಪವಿತ್ರತ ఉండలేదు. తీర్థದಲ್ಲಿ వాಸ ಮಾಡುವುದೆಂಬುದು మహా కష్టతరవాదದ್ದು. అక్కడ ఉండాలి. అందుకే లోనికి పోయేతలకే మనం ఎంత పవిత్రంగా పోవాలా, ఎట్లా పోవాలా అనేది ఉండాలన్నమాట. అది వేరే రెండో ఆలోచన థాటే ఉండకూడదు అనమాట. భగవంతుడు అనేది తప్పితే రెండో థాటే లేకోకుండా పోవాలి, ఎంటర్ కావాలి. ಏಕೆಂದರೆ ಸಾಮಾನ್ಯ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಮಾಡಿದ ಪಾಪವನ್ನು ಹೇಗಾದರೂ ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದು. బయట ఎక్కడైనా పనికిరాని చోట ఏమైనా పాపాలు చేసి ఉంటే దాన్ని పరిహారం చేసుకోవచ్చు. అయితే ತೀರ್ಥದಲ್ಲಿ ಮಾಡಿದ ಪಾಪವನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗೋದೇ ಇಲ್ಲ. ఈ పుణ్యక్షేత్రాలు పాపాలు పోగొట్టుకుంటే వస్తాం. ఈడే చేస్తే ఇంకేటికి పోలు మీరు అని ఇప్పుడు పరిహారం చేసుకుంటే కేటికి పోతారు? జాడనే అదే కదా ఇది చెప్తాను. అది తీర్థంలో చేసిండే దాన్ని పోగొట్టుకుంటే ఇంకో తీర్థం లేకపోతే మాత్రం అదే కదా. ఈ తీర్థంలో చేసిండేదే కదా ఆ తీర్థంలో. దానికి ఏమైనా కొత్త శక్తి ఉంటుందా? ఎప్పుడు తీర్థంలో చేసినామంటే పుణ్యతీర్థంలో అంటే ఆ తీర్థంలోనే అదే. దాన్ని ఇంక తీసేసే దానికి శక్తి లేదు. అదే బయట చేసిండే దాన్ని పోగొట్టే ఇటు తీర్థాలకు శక్తి ఉంది. తీర్థంలోనే చేసేదాన్ని పోగొట్టడానికి దీనికి ఎట్లా శక్తి వస్తుంది? ఛాన్స్ లేదు ఇంకెక్కడ. ಪೂಜೆಯೊಳಗೆಲ್ಲ ಇದೇ ಸಾರವು. ಪೂಜೆಲಂತೂ ಸಾರವೇನಪ್ಪ అంటే పరిశుద్ధರಾಗಿರಬೇಕು, పరోపకారరతರಾಗಿರಬೇಕು. పరోపకారం చేసే దాంట్లో ఉండాల, పరిశుద్ధమైన మనస్సు ఉండాల. ಬಡವರಲ್ಲಿಯೂ ದುರ್ಬಲರಲ್ಲಿಯೂ ರೋಗಗಳಲ್ಲಿಯೂ ಶಿವನನ್ನು ಕಾಣುವಾತನೇ నిజವಾಗಿ శివార్చన ಮಾಡುవాతను. శివార్చన చేసేవాళ్ళు ఎవరు? ఎక్కడెక్కడైతే మనం చూస్తే అటువంటి పరిసరాల్లో చూసినప్పుడు అక్కడ ఏమేమి సేవ చేస్తామో అదే సరైనటువంటిది పూజ. ఉళ్ళేకే వచ్చేసినాం అనేది కాదు. అది కనపడతా అంటే కూడా తొక్కుని వస్తారు కదా ఇక్కడ దిక్కు. ఇంకేం చేసినట్లే లింగದಲ್ಲಿ మాత్రమే శివనನ್ನು కండరే, లింగంలోనే శివుని చూసినట్లయితే ಅಂತವನ ಪೂಜೆ ಎನ್ನು ಪ್ರಾರಂಭ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಎಂದು ಭಾವಿಸಬೇಕು. ఇంకా బిగినర్ నువ్వుని ఎన్ని దినాలన్నా రాండి ఆడున్నాడంటే బిగినర్ నువ్వుని అంతే, ముందుకు పోలే. ಬರೀ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ಮಾತ್ರವೇ ಶಿವನನ್ನು ಕಾಣುವ ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರಸನ್ನನಾಗುವುದಕ್ಕಿಂತಲೂ ಒಬ್ಬನೇ ಒಬ್ಬ ಬಡವನಿಗೆ ಜಾತಿ ಮತ ಕುಲ ಮುಂತಾದವುಗಳನ್ನು ವಿಚಾರಿಸದೆ ಶಿವಬುದ್ಧಿಯಿಂದ ಸಹಾಯ ಮಾಡುವ ಆತನ ವಿಷಯದಲ್ಲಿ ಪರಮಶಿವನು ಬೇಗ ಪ್ರಸನ್ನನಾಗುವನು. వీటికి వచ్చి చూసేదానికంటే ముందు అక్కడ బీద వాళ్ళు ఆర్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేస్తే అక్కడే ప్రత్యక్షమే అక్కడే అనుగ్రహిస్తాడు. వీటికి వచ్చేదేమో లేదంతా. ఏమీ తెలియకోకున్న వాళ్ళకే ఇది పెట్టిండేది ఎక్కువగా. అర్థమైన లేదా మీకు? వాళ్ళకి దేవుడు అంటే ఏమి విచారమే లేకుండా ఉంటారు చూడండి. వాళ్ళకి కనీసం ఇది ఉండాలని పెట్టినారు అంతేగాని విచార పనులకంతా ఈటికే రావాలనే పని లేదు. వచ్చినా నష్టమేం లేదు. కాకపోతే ఇదే ప్రముఖం కాదు. ఇప్పుడు మనం చెప్తాడు చూడండి, అంతటా ఎక్కడ పరమాత్మ ఎక్కడ లేడు, మరి అక్కడ పరమాత్మని అవసరం పడుతున్నాడు కదా. అక్కడ మీరు ఏం చేసినట్లా? ఈడొచ్చి ఇస్తే ఆడిపోతుంది. అది ఆడే ఇచ్చేస్తే డైరెక్ట్ కదా ఆడ చేరేది. ఈడుండే వాళ్ళు కొట్టేయచ్చు, సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు ఆడ కొట్టేసేకేం లేదు కదా. ఆడ ఉపయోగం అవుతుంది కదా నీ వ్యవహారం. వాడు కూడా అయ్యో ఇచ్చిపోయినారప్ప అని వాడు అనుకుంటాడా లేదా? అది కొంతమంది ఏమంటే నువ్వు అన్నట్ల ఈ సోమరులు ఇట్లా వాళ్ళు ఉంటారు చూడు, అట్లా వాళ్ళది కాదు ఇక్కడ చెప్పేది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పాత్ర మెరిగి దానం చేయాలంటారు చూడండి, అది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళ అంగవిహీనులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బస్సులో ఒకడు ఉన్నాడు, మరి బస్సులో వస్తాడు వాడు, దుడ్లు ఇస్తే పోయి తాగొస్తాంటాడు పగలల్లా. మీరు చూసినారా లేదా ఈ ఊళ్ళో? వారి సంతతి కూడా ఉంది. అయితే మనమేం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడే వానికి దీనస్థితి ఇచ్చినాడు. మళ్ళా ఇంకా మనమే వానికి ఆహారం లేకుండా చేసిన పని వాని కర్మంగా దిగజారిపోతాడు అంతే. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసి అట్లా సాయం చేసుకుంటూ పోయినట్లయితే భగవంతుడు నేరుగా ಪ್ರಸನ್ನ ಆಯ್ತಾಡು. ಒಬ್ಬ ಧನಿಕನಿಗೆ ಒಂದು ತೋಟ ಇತ್ತು.
ಅವನು ಅದಕ್ಕೆ ಇಬ್ಬರು ತೋಟಗಾರರನ್ನು ಇಟ್ಟಿದ್ದನು. ತೋಟ ఉంది, దానికి ఇద్దరిని ತೋಟಮಾಲಿ ಪಟ್ಟಿನಾಡು. ಇವರಲ್ಲಿ ಒಬ್ಬ ತೋಟಗಾರನು ಬಲು ಸೋಮರಿ ಆದ್ದರಿಂದ ಕೆಲಸ ಮಾಡುತ್ತಲೇ ಇರಲಿಲ್ಲ. వాడు సోమరి, వాడు తోట పని చేసేదే లేదు. ಯಜಮಾನನ ತೋಟಕ್ಕೆ ಬಂದಾಗ ಮಾತ್ರ ಆ ಸೋಮರಿ ಎದ್ದು ನಿಂತು ಕೈಗಟ್ಟಿಕೊಂಡು ಆಹಾ ನಮ್ಮ ಧಣಿಯು ಎಂತ ಸುಂದರನು ಎಂದು ಅವನ ಮುಂದೆ ತಗತಗ ಕುಣಿಯುತ್ತಿದ್ದನು. గుళ్ళేకి వచ్చి మనం కూడా చేస్తాం చూడండి. ఇది ఉదాహరణ ఇప్పుడు కథ చెప్పి మళ్ళీ ఆయనకి తగిలిస్తాడు మనకి. కుదిరిద్దను ಇನ್ನೊಬ್ಬ ತೋಟಗಾರನ ಹೆಚ್ಚು ಮಾತಿನವನಲ್ಲ, వాడు ఎక్కువ మాట్లాడేది కాదు. ಅವನು ಮೈ ಬೆವರ ದುಡಿದು ಚರಂಡು ಬಟ್ಟೆದಟ್ಲ ಕಷ್ಟಪಡಿ ಬೇಕಾದ ಹಣ್ಣು ಹಂಪಳಿಗಳನ್ನು ಕಾಯಿ ಪಲ್ಯಗಳನ್ನು ಬೆಳೆದು ತೋಟలో ಕಾಯಿಗೂರಲು ಅವన్నీ పండించి ತಲೆಯ ಮೇಲೆ ಹತ್ತುಕೊಂಡು ಹೋಗಿ దూరದಲ್ಲಿದ್ದ ధಣಿಯ ಮನೆಗೆ ತಲುಪಿಸಿದ್ದನು. దూరంలో ఉండేటువంటి ధಣಿకి ముట్టిస్తాడు. ఈ ఇద్దరు తోటగాರಲ್ಲಿ యజమానికి ಯಾರಲ್ಲಿ ಹೆಚ್ಚು ప్రేమ ఇరಬೇಕು మీరు చెప్పండి. ఇప్పుడు మరి మిగతా సామాన్యానికి రెండో వాళ్ళ మీద మనం విన్నాం కాబట్టి మిగతా వాళ్ళు ఎదురు పొగిడేవని ఒప్పుకుంటారా లేకపోతే ఈ పని చేసిన ఒప్పుకుంటారా? వ్యవహారం ఇదే. పొగిడేవని ఒప్పుకునేది వ్యవహారం. పరమార్థం వచ్చేసి పని చేసినని ప్రేమించేది. శివనే ఈ యజమానను. ఇప్పుడు శివుడే యజమానుడు. ఆయన తెలుసుకోకుండా పోతుందే. ఈ నా ముందు వచ్చి మాట్లాడుతుంటాడా బజార్లో ఏం చేస్తాడో తెలియదేమో ఆయనకి. ಈ ಪ್ರಪಂಚವೇ ತನ್ನ ಉದ್ಯಾನವನವು. ಇಲ್ಲಿ 2 ಬಗೆಯ ತೋಟಗಾರರಿರುವರು. ఇక్కడ 2 రకాలైనటువంటి ತೋಟಮಾಲರು ಉಂಡಾರು. ಸೋಮರಿಗಳಾಗಿಯೂ ಕಪಡೆಗಳಾಗಿಯೂ ಇದ್ದು ಶಿವನ ಸುಂದರವಾದ ಕಣ್ಣುಗಳನ್ನು ಮೂಗನ್ನು ಮಿಕ್ಕ ಅವೆಗಳನ್ನು ಬಣ್ಣಿಸುತ್ತಾ ಇರುವರು. శివుడు కళ్ళు ఇట్లుండాయి, ముఖం ఇట్లుండాది, అది అని శివుని యొక్క రూపాన్ని వర్ణించేవాళ్ళు. ఇది ಒಂದು ಪಗಡ, ఒక ಭಾಗಂ. ಶಿವನ ಮಕ್ಕಳಾಗಿರುವ ಬಡವರನ್ನು ಬಲಹೀನರನ್ನು ಮೂಗು ಜಂತುಗಳನ್ನು ಮಿಕ್ಕ ಆತನ ಸೃಷ್ಟಿಯನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಿರೋರು ಮತ್ತೊಂದು ಪಂಗಡ. ఇంకో వాళ్ళు ఎవరప్ప అంటే ఈ విధంగా బయట ఉన్నటువంటి ప్రాణులందు ప్రేమ చూపించేవాళ్ళు, వాళ్ళని కాపాడేవాళ్ళు ఇంకో భాగం. ಇವರಿಬ್ಬರಲ್ಲಿ ಶಿವನಿಗೆ ಯಾರು ಹೆಚ್ಚು మెచ్చినವರು? వీళ్ళిద్దరిలో ఎవరిని ఒప్పుకుంటాడు? ఆ భాగంలో ఒప్పుకుంటాడు. బయట ఎవరినైతే చూసింటాడో వాళ్ళని ಮೆಚ್ಚುకుంటాడు. ಆತನ ಮಕ್ಕಳ ಸೇವೆಯನ್ನು ಯಾರು ಮಾಡುವರೋ ಅವರಲ್ಲಿಯೇ ಶಿವನ ಮೆಚ್ಚುಗೆ ಎಂಬುದರಲ್ಲಿ ಸಂದೇಹವೇ ಇಲ್ಲ. కాబట్టి తన సంతానాన్ని ఎవడైతే సాకుతాడో సంరక్షిస్తాడో వాళ్ళ మీదే ఆయనకి ప్రేమ ఎక్కువ. ತಂದೆಯ ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕೆಂಬವನು ಮೊದಲು ಮಕ್ಕಳ ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕು. ಶಿವನ ಪೂಜೆ చేయాలనేవాడు ಶಿವನ ಸೃಷ್ಟಿని ಮೊದట ಪೂಜೆ ಇಲ್ಲ. ಶಿವ ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕೆಂದಿರುವನು ಆತನ ಮಕ್ಕಳ ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕು. ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿರುವ ಸಕಲ ಪ್ರಾಣಿಗಳ ಸೇವೆಯನ್ನು ಮೊಟ್ಟ ಮೊದಲು ಮಾಡಬೇಕು. ಸಮಸ್ತ ಜಂತುవుల యొక్క సేవ చేసేకి మొదలు పెట్టాలి. ఈశ్వరుని సేవకులను ಯಾರು ಸೇವಿಸುವರೋ, ಭಗವದ್ಭಕ್ತುలను ఎవరు సేవిస్తారో ಅವರೇ పరమేశ్వరునికి పరమ సేవకులందు శాస్త్రాలు ఇರುತ್ತೆ. ఇంకా శ్రేష్టమైనటువంటి భక్తులు అని శాస్త్రాలు చెప్పబడింది. ಅದರಿಂದ ಇದನ್ನು ನೆನಪಿನಲ್ಲಿಡಬೇಕು. అందువల్ల మనమంతా దీన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి. ಪರಿಶುದ್ಧರಾಗಬೇಕು. మనం కూడా ಪರಿಶುದ್ಧమైన ಮನಸ್ಸು కలిగి ఉండాలి. ನಿಮ್ಮ ಹತ್ತಿರಕ್ಕೆ ಯಾರು ಬಂದರೂ ಸರಿಯೇ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಾದ ಸಹಾಯವನ್ನು ಮಾಡಬೇಕು ಎಂಬುದನ್ನು ಮತ್ತೊಂದು ಸಲವೂ ಹೇಳಬೇಕಾಗಿದೆ. ఎవరైతే ఆర్తలై వస్తారో, ఎందుకంటే భగవంతుడు ఆర్తలకి ఇస్తాడు కదా ఆయన. అట్లా ఎవడైనా వస్తే నీ శాతనైనంత అంతే, ఇంతే ఇయ్యాలనేం రూల్ లేదు దానికి. నీకు ఎంత శాతం అయితే అంత సాయం చేయాల. ఇదే పుణ్యకర్మ. ಇದರ ಶಕ್ತಿಯಿಂದ ಚಿತ್ತಶುದ್ಧಿ ಆಗುವುದು. ఏం చిత్తశుద్ధి ఎందుకైతుంది అట్లా అంటే, ఎప్పుడైతే నువ్వు ఇచ్చినావంటే నాది కాదనే నువ్వు ఇచ్చిండేది. ఇప్పుడు ఇంకా మందంటే ఏమో, మంది కాకపోతేనే ఇచ్చేది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అది పుణ్యానికి కారణమవుతుంది అన్నమాట. ಆಗ ಎಲ್ಲರ ಹೃದಯದಲ್ಲಿರುವ ಶಿವನು ಅಭಿವ್ಯಕ್ತವಾಗನು. అప్పుడు అందరిలో ఉండే పరమాత్మ మనకి గుర్తించేకు వీలవుతుంది అనమాట. అభివ్ಯಕ್ತವಾಗను అంటే గుర్తించే తెలిసి వీలవుతుంది. నిజವಾಗಿ అతను ప్రతి ఒಬ್ಬನ హృదయದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಇದ್ದುಕೊಂಡೇ ಇರುವನು. ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు లేదనే సమాచారమే లేదు. ಆದರೆ ಒಂದು ಕನ್ನಡಿ ಮೇಲೆ ಕೊಳೆಯು ಧೂಳು ಕೂತಿದ್ದರೆ ಅದರಲ್ಲಿ ನಮ್ಮ ಮುಖವು ನಮಗೆ ಕಾಣಿಸೋದಲ್ಲ ಅಷ್ಟೇ.
ఎప్పుడైతే అద్దం మీద దుమ్ము ధూళి ఉందంటే అద్దము ఉంది, మన ముఖము ఉంది, కనపడుతుందే. అట్లనే మన హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు, మనము ఉన్నాము. మరి ఎందుకు మాకు కాని రాలేదు అంటే భగవంతుని కంటే పనికిరాని విషయాలన్నీ దాని మీద మూసిపెట్టేసినారు. ఇంకా భగవంతుడు అడగానే వస్తాడు మనకి. ఇవన్నీ బయటవేగా ఉంటాయి దాని నిండా. అవన్నీ తుడిసేయాలని దానికే చిత్తశుద్ధి అంటే ఆ సంకల్పాలన్నీ పనికిరానివన్నీ తీసేసి భగవంతుడు కావాలన్నప్పుడు టక్కని దొరికిస్తాడు అంతే. కానీ ಅದರಂತೆ ನಮ್ಮ ಹೃದಯಗಳೆಂಬ ಕಣ್ಣಗಳ ಮೇಲೆ ಅಜ್ಞಾನ ದುಷ್ಟತನ ಎಂಬ ಕೊಳೆಯು ಧೂಳು ಕೂತಿರುವುದು. ಅದರಿಂದ అతను ನಾವು ಕಾಣಲಾರೆವು. అవన్నీ పనికిరానివన్నీ చేరుకున్నాయి కాబట్టి మనకి భగవంతుడు బయట రాకుండా ఉన్నాడు, సంకల్పానికి రాకుండా ఉన్నాడు. ఇవే వస్తాయి పొందాన్ని దుమ్ము ధూళి ఉండేటివన్నీ పనికిరానివి. ಸ್ವಾರ್ಥ ಬುದ್ಧಿಯೇ ಎಲ್ಲರಿಗಿಂತ ಮೊದಲು ತನ್ನ ವಿಕಾರವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಿರುವುದೆಂಬುದೇ ಮುಖ್ಯವಾದ ಪಾಪ. స్వార్థ బుద్ధి ఎవరెవరు ఉందప్ప అంటే అదే పాపానికి మూలం. ఇంకా మిగతావి ఎన్ని పక్కనని ఎన్నైనా చేసుకోవచ్చు, అదొక్కటి పెట్టుకుంటే చాలంటుంది. ನಾನು ಮೊದಲು ಊಟ ಮಾಡಬೇಕು, ನನ್ನಲ್ಲಿ ಮಿಕ್ಕವರಿಗಿಂತ ಹೆಚ್ಚು ಹಣವಿರಬೇಕು. ఇంట్లోనూ నేనే ఫస్ట్ భోజనం చేయాలంటాడు. ఇంకా మిగతా ఊర్లో వాళ్ళందరికంటే నా డబ్బు ఎక్కువ ఉండాల. ನನಗೆ ಎಲ್ಲವೂ ಆಗಬೇಕೆಂದು ఎవరు ಯೋಚಿಸುವನೋ, అన్నీ నాకే కావాలని ఎవడు యోచిస్తాడో, మిక్కవరికింత మొదలు ನನಗೆ ముక్తి ಆಗಬೇಕೆಂದು ಯೋಚಿಸುವನೋ, మిగిలిన వాళ్ళ కంటే కూడా ముందు నాకు మోక్షం కావాలని అనుకుంటాడో యోచిస్తాను. స్వార్థపరులంతా తెలియಬೇಕು. ఇప్పుడు నాకేం మోక్షం కావాలప్ప, వాళ్ళందరికీ ఇష్టం లేదు, మరి నేనేం చేసేదన్నది కూడా నువ్వు ఎందుకు? అందరిలో పరమాత్మ ఉన్నాడు కదా. అందరికీ మోక్షం కావాలో వద్దా? అందరికీ అజ్ఞానం పోలో వద్దా? నా కోనికే కావాలంటే నీ కోనికే పోయింది అనుకోండి, వాళ్ళందరూ ఏడిపోతారు. స్వార్థం అనే ఆలోచన అనుకోవాలన్నమాట. నానే కొనే తనక తడివను, మళ్ళీ ఏమనుకోవాలా? చివరి వరకు నేనే కాసుకొని ఉంటాను. ఇప్పుడు ఎక్కడికైనా బస్సు ఎక్కేటప్పుడు ముందు ముందు పరిగెత్తారు కదా, అట్లా లేకుండా చివరి వరకు తినేదానికి పోయేసరికి కూడా పరిగెత్తాము. చివరి వరకు ఉండదు. తడివను ಸ್ವರ್ಗವೇನೋ ನನಗೆ ಬೇಡ, ಸ್ವರ್ಗಲೋಕం నాకు అవసరం లేదు. ನಾನು ನರಕಕ್ಕೆ ಹೋಗುವುದರಿಂದ, నేను నరకానికి పోయేటట్లంటే మిక్క ಜನಗಳಿಗೆ ఉపకారವಾಗುವುದಾದರೆ, నేను నరకానికి పోయేటట్లుంటే మిగిలిన వాళ్ళకి ఏమైనా ఉపకారం అయ్యేటట్లుంటే అవశ్యವಾಗಿ అಲ್ಲಿಗೆ ಹೋಗುవను. దానికి చెప్తాను లేదా, ఎవరో వండుకొని తత్వంలోనే ఏదో వచ్చి మాట్లాడినాడంట. అతడు గురువు శిష్యులు ఉన్నారు, ఇతడు వచ్చి ఏదో మాట్లాడినాడు. నీవు చెప్పినది సరిగలేదు, తప్పైంది అన్నాడు. ఎవరో వచ్చినాడు, గురువు సరే అని ఇచ్చినాడు. నువ్వు చెప్పింది తప్పైందని సరే అన్నాడు. ఇప్పుడు శిష్యులు ఎట్లుంటారు? ఏం స్వామి నువ్వు అట్లా చెప్తివి, నువ్వు చెప్పింది తప్పు అనేవాడంటే నువ్వు మోసుకుంటావంటే దాంతో సంతోషమైతే అట్లుంటే ఏం తప్పులేదు, వాడు సంతోషపడినాడు కదా, మనకు అంతే సార్లేదు. తప్పు అయితే వాడు తప్పు అయినంత మాత్రం ఇదే తప్పు అవుతుందే? అతడు తప్పు అవుతుంది అన్నంత మాత్రం నేను తప్పు కాదు కదా. ఇప్పుడు నేను తప్పు అయిందని చెప్పినంత మాత్రం వాడు సంతోషపడిపోయినాడా లేదా? వాడి సంతోషం కానీ మనకి, వాడికి దుఃఖం వద్దు, వాళ్ళతో కొట్లాడవద్దు. చూడండి ఎట్లుండదో మనకి సమయస్ఫూర్తి కాదు, అదే సమయస్ఫూర్తి ఏం కాదు. ఇక్కడ అందరూ సంతోషంగా ఉండాలని అది కదే. నేను నరకానికి పోతే మిగతా వాళ్ళందరూ సంతోషపడతారంటే కూడా నేను పోతానంటాడు ఈయన. వాళ్ళకి అదే అయ్యేటట్లుంటేనే. మరి ఇప్పుడు గురువు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందే? లేదు, మీకు తెలుసు సత్యమని, అతడు తప్పు అన్నాడు. సరే నీ పాటే కరెక్ట్ అంటే వాడు సంతోషంగా పోతాడు కదా, ఇంకేం మాట్లాడుకోకుండా. వాడిని బాధ పెట్టవలసిన అవసరం ఏంది మనకి? ఎందుకంటే మరి అంతా ఇట్లా తప్పు చెప్పిన వాళ్ళకి ఇది రైట్ అనాలంటే అట్లేం కాదు. వాడు వచ్చిండేది ఆర్గ్యుమెంట్కి, మరి ఆర్గ్యుమెంట్ ఒప్పుకుంటే అయిపోయి కదా. వాడు తత్వాన్ని తెలుసుకోవాల్సినాడంటే వెంటనే తప్పు అండి, ఎందుకంటే తప్పు అనే దానికి వాడికి తెలిసిండే కదా పూర్వాపరాలన్నీ. కాబట్టి అవశ్యವಾಗಿ ಅಲ್ಲಿ ಹೋಗುವನೆಂದು ಯಾವಾತನು ಯೋಚಿಸುವನೋ, ఎవడైతే ఇట్లా ఆలోచిస్తాడో అతనే అస్వార్థపరుడు, స్వార్థరహితుడు అతడు. కాబట్టి ధర్మಕ್ಕೆ ఈ అస్వార్థపరత ఎంబుದು ఒరగలు. కాబట్టి నువ్వు స్వార్థమా కాదా అనేదానికి మన ధర్మం ఉంచుడు, అది ఒరగలు అంటాడు. అంటే నీవు ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు దానికి తిక్కి చూస్తే తట్టుకుండే శక్తి ఉండాలా. స్వార్థం ఉందా నీ దగ్గర, స్వార్థం లేదా అనేది చూసుకుంటున్నాను అనమాట.
ಯಾವಾತನಲ್ಲಿ ಈ ಅಸ್ವಾರ್ಥಪರತೆಯು ಹೆಚ್ಚಾಗಿರುವುದೋ ಅತನೇ ಹೆಚ್ಚು ಧರ್ಮಿಷ್ಠ. ಸ್ವಾರ್ಥము లేనివాడే ధర్మిష్ఠుడు. ఆతనే శివునికి ಹೆಚ್ಚು సమీపదಲ್ಲಿರುవను. భగవంతునికి ఎవడు దగ్గర ఉంటాడప్ప అంటే అటువంటి వాడే. ఎవడైతే స్వార్థం లేదో వాడు భగవంతునికి దగ్గర ఉంటాడు. ఇంకా ವಿದ್ವಾಂಸನಾಗಿರಲಿ ಅಕ್ಷರ ಶೂನ್ಯನಾಗಿರಲಿ అతనే మిక్కవరికింత శివునికి ಹೆಚ್ಚು సమీపವಾಗಿರುವನು. ఎవరికైతే అట్లా లక్షణాలు ఉన్నాయంటే వాడు విద్వాంసుడు ఉండొచ్చు, నిరక్షర కుచ్చి ఉండొచ్చు, ఏం చదివే లేకుండా పోవచ్చు, అతడే భగవంతునికి ప్రియమైన వాడు. ఈ విషయం అవనికి ಗೊತ್ತಿರಲಿ ಗೊತ್ತಿಲ್ಲದಿರಲಿ ఎవరికి ఈయనకి ఆచరించేవానికి ఏమో భగవంతు దగ్గర ఉండాలి లేదనే పని లేదు ఇక్కడ. ఇదంతా నిజ, ఇది ಮಾತ್ರವೇ ಸತ್ಯము. ಸ್ವಾರ್ಥಪರನಾಗಿರುವವನು ಸಕಲ ದೇವಾಲಯಗಳನ್ನು ಪ್ರವೇಶ ಮಾಡಿ ಇರಬಹುದು. ಆದರೂ స్వార్థమున్నోడు పుణ్యక్షేత్రాలన్నీ టికెట్ కొనుక్కొని మొత్తం అన్నీ తిరిగినాడులేండి, ఏం తొందర లేదు. మొత్తం ఇండియా అంతా నేను తిరిగి వచ్చినా అంటారు. స్వార్థపరత్వం మనకు ఉందే పోయిందే. వీళ్ళేమంటారు, తన్ను మాలిన ధర్మం ఉందే అంటారు మన వాళ్ళు. మనం చూసుకోవాలి కదా మొదట, ఆయనకి మీతో వాళ్ళతో ఏమేని అంటారు. తన్ను మాలిన ధర్మం అంటే నువ్వెవరు? ದೇಹಮಾ నువ్వు? మరి ಪ್ರವೇಶ ಮಾಡಿದ ಸಕಲ ಕ್ಷೇತ್ರಗಳನ್ನು ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡಿರಬಹುದಾದರು. సకల క్షేత్రాలను దర్శించవచ్చు, పుణ్యతీర్థాలు మునిగి ఉండొచ్చు. సకల క్షేತ್ರಗಳನ್ನು మళ్ళీ రెండు ತುರೇಸಿనారు ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡಿರಬಹುದು. ಆದರೂ ಚಿರತೆಯಂತೆ ಮೈಗೆಲ್ಲ ತ್ರಿಪುಂಡರಾದಿಗಳನ್ನು ಹಾಕ್ಕೊಂಡಿದ್ದರು. ఏమి చిరుతకి ఎట్లుంటాయన్ని రంగులు అట్లా ఈయన బూతులు అంతా తిక్కుంటారు చూడండి. అట్లా ఈ బూతులు గంధాలు గిందాలు ఏంటోనే తిక్కోండి లేని చిరుదేహానికి ఎట్లా తిక్కుంటారు అట్లా ಮೈಗೆಲ್ಲ ತ್ರಿಪುಂಡರಾದಿಗಳನ್ನು ಹಾಕ್ಕೊಂಡಿದ್ದರು. ಅವನು ಖಂಡಿತವಾಗಿಯೂ ಶಿವನಿಗೆ ಅತ್ಯಂತ ದೂರದಲ್ಲಿರುವವನು. ఆచరణ ముఖ్యము. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత మట్టుకు మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక తత్వం అనేది సులభమైపోతుంది. ఊరిని అది వినినంత మాత్రం చేతనే మనకు ఆచరించేది తెలియకపోతే చూడు ఎన్ని పాయింట్లు చెప్పినారు ఇప్పుడు. ఇవన్నీ ఇవి ఆచరణ చేస్తే సులభంగా వచ్చేస్తుంది అనమాట సరుకు. అట్లా లేకుండా ఊరినే థియరీ విన్నట్లయితే ఏమవుతుంది, థియరీగానే ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ప్రాక్టికల్ ఉన్నట్లు మనకి ఇవన్నీ. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే వ్యవహారంలో చేసుకుంటా ఆ వ్యవహారం సాగిస్తామో అప్పుడు భగవంతుని అనుగ్రహం మనకు తప్ప కలిగే తీరుతుంది. మిస్ అయ్యేదానికి అవకాశం, తప్పేదానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు అని చెప్పాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.